ఇప్పటికొచ్చి హిస్టరీలో ఒక్క ఎంప్లాయీ కూడా బిలియనర్ అవ్వలేదు. సో ఎంప్లాయీస్ వేరే వాళ్ళ డ్రీమ్ సాధించడానికి కష్టపడుతున్నారు. దీనికి ఏంటి రీజన్ అని మనం చూస్తే ఫైనాన్షియల్ లిటరసీ. స్కూల్ లెవెల్ నుంచి మనకు ఫైనాన్షియల్ లిటరసీ లేదు, కాలేజ్ లెవెల్లో ఫైనాన్షియల్ లిటరసీ లేదు, ఒక కమ్యూనిటీలోకి వచ్చా కూడా ఫైనాన్షియల్ లిటరసీ లేదు. మీట్ మోనిష్ షెరా, ద యంగెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ హైదరాబాద్ టు ఇన్వెస్ట్ ఇన్ 24 స్టార్ట్అప్స్. అండ్ అలా ఇన్వెస్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్టార్ట్అప్ ఇస్ బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ అనేది ఇట్స్ అ డిఫెన్స్ టెక్ స్టార్ట్అప్. దే మ్యానుఫ్యాక్చర్ 360-degree కెమెరాస్ ఫర్ ఆర్మర్ ట్యాంక్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, సోల్జర్స్ ఎక్సోస్కెలిటన్ అని. ఇట్స్ లైక్ అ చీప్ మ్యాన్స్ ఐరన్ మ్యాన్ సూట్. చాలా మంది దగ్గర డబ్బులు ఉంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియలేదు. చాలా మంది స్టార్ట్అప్స్ చాలా మంచి ప్రోడక్ట్ ఉంది కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మీరు ఒక 3 ఇండస్ట్రీస్ పిక్ చేసుకొని ఆ 3 ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏ 3 ఇండస్ట్రీస్ మీరు పిక్ చేసుకుంటారు? The first one would be, the second is, the third sector is EdTech. India's EdTech sector has seen a downfall. Byju's every single day lost 12.5 crore rupees. ఆఫ్టర్ బైజూస్ చూసాక కూడా మీరు ఎట్టెక్ అని అనగా నేను షాక్ అయ్యాను. The next 10-15 odd years are going to be the best years for the Indian economy, for the Indian growth story. Tell me, what is due diligence? ఈ స్టార్ట్అప్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా రాంగా, వేర్ వీ పర్ఫార్మ్ అ థరో అనాలిసిస్ ఆఫ్ ఆల్ దిస్. దాన్ని నువ్వు స్కిప్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే యు ఆర్ జస్ట్ ప్లేయింగ్ అ గేమ్ ఆఫ్ డాట్స్. అది స్టార్ట్అప్ చేసేస్తే మనం ఫౌండర్ అని పెట్టేసుకోవచ్చు, మిలియనర్స్ అండ్ బిలియనర్స్ అయిపోవచ్చు అనే ఒక మైండ్ సెట్తో స్టార్ట్ అవుతుంటే యూజువలీ ఇట్ మైట్ నాట్ వర్క్అవుట్. మంచి మోటివేషన్ వీడియోస్ చూస్తుంటాం కదా, అందులో ఎవ్రీ స్టార్ట్అప్ ఫౌండర్ ఏం చెప్తారంటే నేను అసలు నా కంపెనీలో శాలరీ తీసుకోను అని చెప్తారు. బట్ ఆ కంపెనీ ఫౌండర్స్ తిరిగే కార్లు చూస్తే సూపర్ కార్స్, ఎన్ని క్రోర్స్లో కార్స్లు ఉంటాయి అవన్నీ. లాస్ట్ జనరేషన్లో పీపుల్ వర్ వెరీ వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ దర్ ఐడియాస్. పక్క మనిషికి ఎక్కడ చెప్పేస్తే వాళ్ళు మన ఐడియా కొట్టేస్తారనేది. ఐడియా విల్ నాట్ గివ్ అస్ ఎనీథింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద ఎగ్జిక్యూషన్. 90% ఆఫ్ ద ఆడియన్స్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బెటర్ పాడ్కాస్ట్ చేయడానికి, బెటర్ గెస్ట్ని రీచ్ అవుట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జనరల్లీ ఈ స్టార్ట్అప్స్లో ఇన్వెస్ట్ చేసే వీసీస్ కానీ ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ అందరూ 40-45 ఏజ్ తర్వాత ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేస్తారు. బట్ హీఈస్ ద యంగెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ హైదరాబాద్ టు ఇన్వెస్ట్ ఇన్ 24 స్టార్ట్అప్స్. అండ్ ఈ ఎపిసోడ్లో అతని ఇన్వెస్ట్మెంట్ లెర్నింగ్స్, ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అండ్ ఒక ఎంప్లాయీ కూడా వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి, అంటే నువ్వు జాబ్ చేస్తూ కూడా వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి అనే సెగ్మెంట్ని ఈ పాడ్కాస్ట్లో డీప్గా డిస్కస్ చేస్తాం. నువ్వు ఒక ఎంప్లాయీ అయ్యి నువ్వు వెల్త్ని కానీ జనరేట్ చేద్దాం అనుకుంటే దెన్ దిస్ ఎపిసోడ్ ఈస్ ఫర్ యూ. సో డు నాట్ మిస్ దిస్ ఎపిసోడ్. బ్రో, ఇప్పటికొచ్చి హిస్టరీలో ఒక్క ఎంప్లాయీ కూడా బిలియనర్ అవ్వలేదు. అండ్ మనం పాస్ట్లో చూసుకున్న బిలియనర్స్ అందరూ ఎవరున్నారంటే 60% ఆంటర్ప్రెనర్స్, బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, ఒక 20-30% ఇన్వెస్టర్స్ ఉన్నారు, మిగిలిన పీపుల్ అంతా అథ్లీట్స్, యాక్టర్స్ వీళ్ళే ఉన్నారు. అసలు ఒక ఎంప్లాయీ ఇప్పటి వరకు ఎందుకు బిలియనర్ అవ్వలేదు? మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. యూజువల్గా ఎంప్లాయీ అంటే యూఆర్ వర్కింగ్ టు ప్రమోట్ సమ్మన్ ఎల్సెస్ విజన్. ఒక వేరే మనిషి పడే కష్టాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, శ్రమిస్తున్నారు, ప్రతిరోజు కష్టపడుతున్నారు. సో ఫైనల్గా ఆ కంపెనీ ఓనర్షిప్ కానీ ఎక్విటీ కానీ ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో, ఎవరైతే ఫౌండర్ కానీ ఓనర్ కానీ ఉన్నారో అది మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో ఎంప్లాయీస్ వేరే వాళ్ళ డ్రీమ్ సాధించడానికి కష్టపడుతున్నారు. డెఫినెట్గా దేర్ ఆర్ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్, CEO లెవెల్లో స్టీవ్ బాల్మర్ కానీ మైక్రోసాఫ్ట్, దెర్ ఆర్ అదర్ ఎగ్జాంపుల్స్ వేర్ దే బికమ్ అ బిలియనర్, టిమ్ కుక్ ఆఫ్ యాపిల్. కానీ మనం చూస్తే అది చాలా రేర్ అకరెన్సెస్లో జరుగుతుంది. సో ఒక ఆంటర్ప్రినర్ కానీ ఒక సొంత ఐడియా స్టార్ట్ చేసినా, ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేసినా, ఒక ఇన్వెస్టర్ ఎర్లీగా దాన్ని నమ్మి దాంట్లో డబ్బులు పెట్టినా డెఫినెట్గా దేర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ అ బిలియనర్, ఆఫ్ ఎర్నింగ్ 8,500 crores, ద కవిటెడ్ నంబర్ ఫర్ ఎనీ పర్సన్. అంటే ఒక నార్మల్గా ఎంప్లాయీ 9 to 5 జాబ్తో ఎప్పటికీ బిలియనర్ అవ్వలేడు. చాలా చాలా రేర్ ఇన్స్టెన్సెస్ అది. సో డెఫినెట్గా ఒక ఆంటర్ప్రినర్ని ప్రోత్సహించడానికి మనం ఇన్వెస్ట్మెంట్ అన్న చేయాలి, లేకపోతే మన దగ్గర సొంత ఐడియా ఉంటే మనం ఒక కంపెనీ అన్న స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంటర్ప్రినర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఈ బిలియనర్స్లో. ఇన్వెస్టర్స్ ఉన్నారు, యాక్టర్స్, అథ్లీట్స్ ఉన్నారు. అందరూ యాక్టర్స్, అథ్లీట్స్ అవ్వలేరు, అందరూ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఒక బిజినెస్ని బిల్డ్ చేయలేరు. కానీ ఒక ఎంప్లాయీ చూసుకుంటే తన దగ్గర ఉన్న డబ్బులతోని ఇన్వెస్ట్ చేస్తే అది సక్సెస్ అయితే హీ కెన్ బికమ్ బిలియనర్. సో ఈ ఆస్పెక్ట్ని ఎలా చూస్తారు మీరు? సో ఒక యాక్టర్ కానీ ఒక అథ్లీట్ కానీ వాళ్ళు ఎన్నో ఏళ్ళ శ్రమ, వాళ్ళ టాలెంట్, డెఫినెట్గా ఒక లిటిల్ బిట్ ఆఫ్ లక్ ఉంటే దెన్ దే హ్యావ్ ద ఆపర్చునిటీ టు బికమ్ అ బిలియనర్. అట్ ద సేమ్ టైం ఒక ఎంప్లాయీకి నేను అనుకునే పరంగా యువర్ మనీ షుడ్ ఆల్వేస్ కీప్ మేకింగ్ మనీ. ఇప్పుడు మనం డబ్బులు సంపాదిస్తూ ఉంటాం, ఆ డబ్బులు కానీ మనం సరిగ్గా దాన్ని యూజ్ చేయకపోతే, సరిగ్గా దాన్ని ఇన్వెస్ట్ చేయకపోతే, ఆర్ దాని కరెక్ట్ అసెట్ క్లాసెస్లో డైవర్సిఫై చేయకపోతే మనం ఎప్పుడు మన డే టు డేలో మనం మిగిలిపోతూ ఉంటాం. వీ వోంట్ బి ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ దట్ జర్నీ. సో I surely think that investing in other companies is definitely a great way to grow your wealth.
నేను అనుకునేది ఏంటి అంటే, మనం రోజు ఒక ఎంప్లాయీ లాగా పనిచేస్తూ ఉంటే మనం డబ్బులు సంపాదిస్తూ ఉంటాం, మనకొక సంపాదన అనేది వస్తుంది, ఒక ఎర్నింగ్ అనేది వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం ట్రూగా దాన్ని మనం కరెక్ట్ ఆంటర్ప్రినర్స్ కానీ, కరెక్ట్ బిజినెసెస్లో కానీ, కరెక్ట్ స్టాక్స్ కానీ, డిఫరెంట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనం దాన్ని ఇన్వెస్ట్ చేయగలిగితే వీఆర్ ఆన్ ఆర్ ట్రాక్ టు మేక్ సంపద, విచ్ ఇస్ వెల్త్. సో ఫ్రమ్ ఎర్నింగ్ టు వెల్త్ క్రియేషన్, ఫ్రమ్ సంపాదన టు సంపద, దట్ ఈస్ ద జర్నీ అనమాట, దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ టేక్. దానికి ఎంట్రీ బ్యారియర్స్ అంటూ ఉండకూడదు, ఎవరన్నా చేయగలగాలి. బట్ ద పాయింట్ ఇక్కడ ఎంట్రీ బ్యారియర్ ఉన్నా లేదన్నా, ది పాయింట్ ఏంటి అని అంటే, మనకి మనీ అంటేనే ఒక టాబు, అసలు దాని గురించి మనం మాట్లాడడం. అవతల వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు అడగాలనే మొహమాటమే, మనం ఎలా ఎర్న్ చేయాలని ఒక దాన్ని ఏమంటారు, ఒక డెసిషన్ ఎలా తీసుకోవాలి అని ఒక చిన్న మెంటర్షిప్ తీసుకోవాలన్నా మనకి మొహమాటమే. అండ్ మనీ మనకి ఎప్పటి నుంచో టాబుయే, మన ఇంట్లో మనం మాట్లాడడం. అదే గుజరాత్ డైనింగ్ టేబుల్ మీద అయితే డిస్కషన్స్ అవే ఉంటాయి, మనం ఇలా మాట్లాడుకోవడమే తప్ప మన డైనింగ్ టేబుల్ మీద డిస్కషన్ ఎప్పటికీ రాదు. అండ్ దీనికి ఏంటి రీజన్ అని మనం చూస్తే ఫినాన్షియల్ లిటరసీ. కరెక్ట్. మన ఇండియన్స్కి ఫినాన్షియల్ లిటరసీ చాలా తక్కువ. స్కూల్ లెవెల్ నుంచి మనకు ఫినాన్షియల్ లిటరసీ లేదు, కాలేజ్ లెవెల్లో ఫినాన్షియల్ లిటరసీ లేదు, ఒక కమ్యూనిటీలోకి వచ్చా కూడా ఫినాన్షియల్ లిటరసీ లేదు. వై డూ యూ థింక్ మన ఇండియన్స్కి ఫినాన్షియల్ లిటరసీ ల్యాక్ అవుతుంది? సో ఫస్ట్ ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి? సో ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ ద అబిలిటీ టు మేనేజ్ యువర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇట్స్ టు మేనేజ్ యువర్ ఓన్ క్యాష్ ఫ్లోస్. మన ఎర్నింగ్స్ ఎంత, మనం ఖర్చు పెట్టే ఎక్స్పెన్సెస్ ఎంత, అది కానీ మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటే మన డెట్ మనం తగ్గించుకోవచ్చు, మన అసెట్స్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఈ నాలెడ్జ్ ఉండటం, దీన్ని ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. Unfortunately, Vamsi, financial literacy is not something that is taught in our schools or in our education system as of today. ఈ మధ్యకాలంలో there are many companies and in the edtech sector which are trying to bring this to the knowledge of the students and the knowledge of the parents. కానీ ఇది డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన పర్సనల్ ఎగ్జాంపుల్లో కూడా లాస్ట్ జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి డిఫరెన్స్ మనం తీసుకుంటే, లాస్ట్ జనరేషన్లో పీపుల్ వర్ వెరీ వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ దర్ ఐడియాస్. పక్క మనిషికి ఎక్కడ చెప్పేస్తే వాళ్ళు మన ఐడియా కొట్టేస్తారు అనేది. కానీ టుడే వీ ఆల్ అండర్స్టాండ్ దట్ ఐడియా విల్ నాట్ గివ్ అస్ ఎనీథింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎగ్జిక్యూషన్ మ్యాటర్ చేస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ షేరింగ్ ఐడియాస్ అండ్ గ్రోయింగ్ టుగెదర్. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ బిలీవ్ ఇన్. అది ఆ కాన్సెప్ట్ అనేది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నా ఎడ్యుకేషన్ నేను యూఎస్లో చాలా ఎక్కువ చూశాను. ఇండియాలో ఇంకా కంపారిటివ్లీ ఇట్స్ మచ్ లోవర్. బట్ ఇది డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వాలి. ఐ హోప్ దట్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ యాజ్ ద ఇండియన్ ఎకానమీ గ్రోస్, యాజ్ పీపుల్ ఎర్న్ మోర్ మనీ అండ్ సమ్టైమ్స్ దే మేక్ మిస్టేక్స్ ఆల్సో, అట్లీస్ట్ ఫ్రమ్ దట్ దే లెర్న్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే put some processes in place so that financial literacy improves not only for them but they need to start teaching that to their kids. వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించాలి. దట్స్ హౌ యూ కెన్ గ్రో టుగెదర్. సో ఇప్పుడు మీరు అబ్రాడ్లో ఎడ్యుకేషన్ చేస్తారు, లైక్ మీ అండర్ గ్రేడ్ అబ్రాడ్లోనే అయింది కదా బ్రో? అవును. సో అక్కడ అండర్ గ్రేడ్ అబ్రాడ్లో చదివినప్పుడు అక్కడ మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్ వాళ్ళ మైండ్ సెట్లో ఉన్న మనీ గురించి మన ఇండియన్స్తో కంపేర్ చేస్తే ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు మీరు? సో నేను నా అండర్ గ్రాడ్యుయేషన్ పర్డ్యూ యూనివర్సిటీలో చేశాను. సో ఐ డిడ్ మై అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విత్ మైనర్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఆంటర్ప్రినర్షిప్. సో దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ వేర్ I was taken out of my comfort zone and at the age of 17 you get a lot of exposure. You meet people from different walks of life, very age groups, very discipline, very countries, and వాళ్ళు వచ్చే జర్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. I think one such example which really it influenced me a lot, నేను మార్క్ అని I had an American friend. So one of the days class అయిపోయిన తర్వాత we were all just hanging out and అప్పుడు Mark said something. He said, Monish, I'm so grateful to my father for helping me with a loan so that I can pay for my college education అన్నాడు. అంటే ఈ ఒక్క సెంటెన్స్ ఎంత పవర్ఫుల్గా అనిపించిందంటే నాకు, ఇక్కడ 2 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి వంశీ. ఒకటేంటంటే అతను చదువు కోసం వాళ్ళ ఫాదర్ డబ్బులు ఇవ్వటం, అది ఇతను లోన్గా భావించటం, అది వాళ్ళిద్దరికీ తెలుసు లోన్ అని. సెకండ్ ఏంటంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై ఫాదర్ ఫర్ హెల్పింగ్ మీ డూ దట్ అని. ఇది నేను విన్నప్పుడు నేను లిటరల్గా వెన్ ఐ వాజ్ వాకింగ్ బ్యాక్ టు మై హోమ్
నేను డాడీకి ఫోన్ చేసి, డాడీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ డాడీ, మీరు నాకు ఈ ఎడ్యుకేషన్ ఇచ్చారు, అట్లీస్ట్ మీరు నన్ను లోన్గా నన్ను అడగట్లేదు ఈ మనీ కోసం అని, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అంటే, అరే ఏంట్రా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నారు. సో ఇక్కడ మనం ఉండే అట్మాస్ఫియర్లో కానీ మనం పెరిగే ఎన్వైరన్మెంట్లో కానీ ఇట్స్ వెరీ డిఫరెంట్. మనం ఎలా ఉంటామంటే ఇది నార్మలే కదా, ఇంకా నేను చదువుకుందాం అనుకుంటున్నా, నువ్వు హ్యాపీగా ఉండాలి, నేను యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను, ఎంతైతే అంతకు నువ్వు కట్టాలి. అండ్ గ్రాటిట్యూడ్ అనేది కొంచెం తక్కువే. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్ఫియర్లో ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, మన పిల్లలకి అసలు ఒక్క కష్టం కూడా రాకూడదు, మనం ఎంతకన్నా కష్టపడవచ్చు, కానీ వాళ్ళని మాత్రం అసలు కష్టం లేకుండా వాళ్ళు పెరగాలి, వాళ్ళకి అసలు లైఫ్లో ఏం ఛాలెంజ్ రాకూడదు, అదేమైనా ఉంటే మనకే రావాలి అన్నట్టు ఉంటారు. సో డెఫినెట్గా ఐ థింక్ టూ సైడ్స్ నుంచి ఉండాలి. పేరెంట్స్ చేసేది తప్పని నేను అన్నాను, కానీ కొంచెం ఇండిపెండెన్స్ ఇస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం కిడ్స్ కూడా దాన్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా గ్రాటిట్యూడ్ చూపించి, ఇఫ్ ద గ్రేట్ఫుల్ ఫర్ దట్, డెఫినెట్గా ఇట్ విల్ చేంజ్ యువర్ మైండ్ సెట్, ఇట్ విల్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. అండ్ దిస్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో ఇదంతా నేను విని, అండ్ మనం యూఎస్లో ఉన్నప్పుడు వీఆర్ ఆన్ అవర్ ఓన్, దేర్ ఇస్ నో బడీ టు టీచ్ us వాట్ టు డూ. అసలు ప్రొఫెసర్స్కి అక్కడ మన పేర్లు కూడా తెలియవు, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ అ క్లాస్ రూమ్, అండ్ ఇట్స్ ఆన్ అస్. ఇప్పుడు యూనివర్సిటీ కూడా, ఇప్పుడు మనం ఒక కోర్స్ ఫెయిల్ అయితే ఇట్ విల్ టెల్ us టు టేక్ ద సేమ్ కోర్స్ అగైన్, ఇంకొక సెమిస్టర్ అది చేసి మనం ఫీజు కట్టి మనం పాస్ అవ్వాలి. ఓకే, సప్లీస్ లాంటిది అక్కడ ఏముండవు. సో ఆ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ స్టూడెంట్ మీద పడినప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ లీడ్ టు అ చేంజ్ ఇన్ మైండ్ సెట్. సో అప్పుడు మన క్యాష్ మనం బెటర్గా మేనేజ్ చేసుకోవాలి, వీ హ్యావ్ టు కీప్ అవర్ హౌస్ క్లీన్, వీ హ్యావ్ టు గెట్ గుడ్ గ్రేడ్స్, ఇంట్లో వాళ్ళ పేరు నిలబెట్టాలి అనే యాటిట్యూడ్ వస్తుంది. సో ఫినాన్షియల్ లిటరసీ అనేది పేరెంటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా. ఇప్పుడు మీరు 30 years కదా, అవును. సో 30 yearsకి యూ మేడ్ 24 investments, more than 22 crores ఇన్వెస్ట్ చేశారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నేను ఫస్ట్ 2019లో ఐ హ్యాడ్ దిస్ అంబిషన్ టు స్టార్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ ఆఫీస్. సో ఒక ఫ్యామిలీ ఆఫీస్ అంటే ఏంటి అంటే, ఇట్స్ అ ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్. సో ద 100% equity belongs to an individual or one family. అండ్ మన మెయిన్ బిజినెస్ ఏదైతే ఉందో, మన సబ్సిడరీ బిజినెస్ ఏమైతే ఉందో, అక్కడి నుంచి మనీ ఆర్ క్యాపిటల్ దీంట్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, మన ట్యాక్స్ ప్లానింగ్ చేయొచ్చు, మన ఎస్టేట్ ప్లానింగ్ చేసుకోవచ్చు, వీ కెన్ బై అసెట్స్, అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ అ లైఫ్ స్టైల్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇండియాలో ఇంకా ఇట్ వాస్ టూ ఎర్లీ బై దెన్, బట్ ఐ హ్యాడ్ ఆల్రెడీ సీన్ వెన్ ఐ వాజ్ అబ్రాడ్, వెన్ ఐ వాజ్ డూయింగ్ మై MBA in Spain, I could already see a lot of people there had a good idea about family office and they were already implementing it anamata. So 2019 was when I had this thought, I had this idea, and appude nenu ground work start chesi initial ga started off with all my savings. నేను ఏదైతే యూఎస్లో వర్క్ చేసేటప్పుడు సంపాదించానో దాంతో స్టార్ట్ చేశాను నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ అక్కడి నుంచి దాన్ని డ్యూ డిలిజెన్స్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఐ కెప్ట్ గ్రోయింగ్ ఇట్ అనమాట. సో నా థాట్ ప్రాసెస్ ఏముండింది అంటే, మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా వీ షుడ్ ప్రాపర్లీ అనలైజ్ ద పర్టికులర్ కంపెనీ, take the money, put it into the company, and then support the founder from then on. So akkada I got a huge boost from that anamata. Like every morning when I woke up, if I've invested into 24 companies, oka week lo 6 days unte 7 days unte 6 days manam pan chestunte, ప్రతి రోజు పొద్దున్న లేసి ఒక కొత్త కంపెనీకి నేను ఐఎమ్ ఏబుల్ టు ప్రొవైడ్ మై ఎక్స్పర్టీస్ ఆర్ ఐఎమ్ ఏబుల్ టు సిట్ ఇన్ ఆన్ మీటింగ్స్ అండ్ మీట్ న్యూ పీపుల్. దట్ ఎక్సైట్మెంట్ వాజ్ అమేజింగ్. సో ఇట్ యూస్ టు గివ్ మీ అ బిగ్ కిక్ అనమాట. At the same time, the amount of learning that I was doing was also extraordinarily high. So that kept me on in the journey. Okay. And definitely, na first investment edaithe nenu chesano, that was a success. And because of that, it gave me the confidence to keep moving on in this journey and to keep investing anamata. Okay. So ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పారు లైక్ మీ ఫస్ట్ జాబ్ చేసి అక్కడ వచ్చిన డబ్బుల్ని సేవ్ చేసి యూ స్టార్టెడ్ యువర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని. సో వాట్స్ యువర్ ఫస్ట్ జాబ్? అంత ఎక్కువ పే వచ్చిందా ఇన్వెస్ట్మెంట్ చేశారు? సో ఆనెస్ట్గా చెప్పాలంటే అంత ఎక్కువ పే ఏం రాలేదు. బట్ మై ఫస్ట్ జాబ్ వాజ్ ఇన్ 2016. అప్పుడు అదే టైంలో ట్రంప్ వాజ్ గోయింగ్ టు బికమ్ ప్రెసిడెంట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ నేను యాక్చువల్లీ ఐ హ్యాడ్ అప్లైడ్ టు ఓవర్ 250 జాబ్స్ అక్కడ.
అండ్ అన్ని అప్లికేషన్స్ పంపించి అన్నిసార్లు రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే కొన్ని ఇంటర్వ్యూస్ ఎలా ఉన్నవంటే, అరే నువ్వు స్టాన్ఫర్డ్లో చేయలేదు కదా, నువ్వు కంప్యూటర్ సైన్స్ కాదు కదా, 4.0 జీపీఏ లేదు కదా. ఇదంతా కలెక్టివ్గా కావాలి ఒక జాబ్ తీసుకోవాలంటే శాన్ హోసేలో, సిలికాన్ వ్యాలీలో ఆ టైంలో ఇన్ ద టెక్ స్పేస్. సో ఇవన్నీ లేవు కదా అంటే I just kept on it. I just had a lot of perseverance. I kept applying to jobs, left, right, center. And finally, నాకు 2 job offers వచ్చినాయి. One was a Mark Cuban backed startup anamata. That was based in San Francisco. And it was an entry level role only. Kani the second company was Sanmina Corporation ani. It was a Fortune 500 company. Entry level mechanical engineering role. But there was a very strong corporate presence ఆ కంపెనీకి. ఓకే. సో నేను ఆ ప్రాసెస్ ఆ స్ట్రక్చర్ నేర్చుకుందామని శాన్మినాలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ ద జాబ్. ఇన్ మై థర్డ్ ఇయర్ ఐ గాట్ ప్రమోటెడ్ వన్స్. ఇన్ మై ఫిఫ్త్ ఇయర్ ఐ గాట్ ప్రమోటెడ్ ద సెకండ్ టైమ్. And by the time I left that job, I had 112 people work for me across 5 different continents. And our company, it's a 40,000 people company. The CEO knew me really well, and he was grooming me, and I was helping them with a Mexico operation for a client. So work was going really, really well. Kani ekkado manaki around COVID time lo 2019-20 time frame lo ekkado manam ఎంత కష్టపడుతున్నాం, we're spending 12-14 hours every day working, and someone else is benefiting from this అని స్టార్ట్ అయిన దగ్గర నుంచి then slowly I was always very big on savings, and I always thought మనం ఇండియాకి రావాలి, ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేయాలి అని. సో ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అంటే ఫస్ట్ ఐ థాట్ ఓకే మనీ ఊరికే బ్యాంక్లో ఉండటం ఎందుకు, లెట్ మీ లుక్అవుట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అని. సో యూజువల్గా జనాలు స్టార్ట్ చేసేటప్పుడు నీ దగ్గర ఒక ఎక్స్ అమౌంట్ ఉంటే నువ్వు దాన్ని ఒక 3-4 ప్లేసెస్లో పెట్టుకుంటే నువ్వు సేఫ్గా ఉంటావు అని అంటే. సో ఆ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం నేను చాలా అనలైజ్ చేసుకొని 3-4 ప్లేసెస్ డిఫరెంట్ చూసుకొని కూడా నాకు బాగా నచ్చిన కంపెనీ, ద కంపెనీ దట్ ఐ థాట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ సక్సెస్ఫుల్, అది పిక్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. టచ్వుడ్ దట్ కంపెనీ గ్రూ రియలీ రియలీ వెల్. దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో. సో బికాజ్ ఐ వాజ్ వెరీ ఆంటర్ప్రెన్యూరియల్ అండ్ ఐ వాజ్ వెరీ డైనమిక్ ఇన్ మై జాబ్, నాకు ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి, ఐ వాజ్ గెటింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ, అలా కొంచెం శాలరీ పెరిగింది. కానీ మెయిన్లీ ఐ కెప్ట్ సేవింగ్ అ లాట్ ఆఫ్ మనీ, అండ్ దట్స్ హౌ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్టెడ్. అంటే ఎన్ని ఇయర్స్ జాబ్ చేశారు? 4.5 years జాబ్ చేశాను వంశీ. సో ఈ 4.5 years జాబ్ చేశారని నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడు ఇది బయటికి చెప్పరు, బట్ ఐ జస్ట్ వాంట్ అడ్రస్ దిస్ పాయింట్. యువర్ ఫాదర్ ఓన్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అంత వెల్తీ అండ్ హెరిటేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చి దాన్ని ప్రివిలేజ్గా తీసుకొని ఏం చేయకుండా మీరు మీ ఓన్గా జాబ్ చేసి డబ్బులు దాచుకొని దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసి యూ స్టార్టెడ్ యువర్ ఓన్ బిజినెస్. ఎందుకు? సో వంశీ చిన్నప్పటి నుంచి డిపిఎస్ అని చాలా వినపడతా ఉండింది. అండ్ అట్ అ సర్టన్ పాయింట్ ఐ వాంటెడ్ టు బ్రేక్ అవే ఫ్రమ్ దిస్ ట్రెండ్. ఇంకా ఫాదర్ చేసిన డిపిఎస్లోనే వీడున్నాడు అని కాకుండా, మోనీష్ చేసిన ఈ కంపెనీ వాళ్ళ ఫాదర్ డిపిఎస్ కూడా ఉన్నది అనే ఒక అలా జనాలు అనుకోవాలి, అలా మనం పర్సనాలిటీని బిల్డ్ చేసుకోవాలి అని నాకు ఫస్ట్ నుంచే ఉండింది. అండ్ దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ దట్ వాజ్ మై మోటివేషన్, దట్ వాజ్ మై బిగ్గెస్ట్ మోటివేషన్. అండ్ అలా నేను వచ్చి డెఫినెట్గా ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, అండ్ దట్ ఈస్ హౌ ఐ వాజ్ ఏబుల్ టు స్టార్ట్ ఆన్ మై ఓన్ జర్నీ. అండ్ ఇప్పటికీ చూసుకుంటే మైక్యాప్ ఇన్వెస్ట్మెంట్స్, విచ్ ఇస్ మోనీష్ ఎరా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇట్స్ అ ఫ్యామిలీ ఆఫీస్ దట్ ఈస్ కంప్లీట్లీ రన్ బై మీ అండ్ మై వైఫ్. సో we are always looking for new opportunities, always looking to grow, and this is what keeps us on our feet and helps us get up and running in the morning. Yeah. So ఇది యాక్చువల్లీ బయట ఉన్న పీపుల్ మైండ్ సెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ దగ్గర బాగా డబ్బులు ఉంటే నేను ఎందుకు కష్టపడాలి, నేను హ్యాపీగా ఆ డబ్బులతో చిల్ అవుతాను, లేదా ఫ్యామిలీ బిజినెస్ జాయిన్ అవుతాను, మళ్ళీ ఎందుకు కొత్త జర్నీ ఎంచుకొని స్ట్రగుల్ అయ్యి కష్టపడి పైకి గ్రో అవ్వాలి, అంత ఈజీ కాదు కదా. సో మీకు ఎప్పుడు అనిపించలేదా ఆ ప్రివిలేజ్ని యూజ్ చేసుకుందాం, ఏదైనా చేద్దాం, అందులోనే చేద్దాం, ఓన్గా మళ్ళీ స్ట్రగుల్ అవుదాం, ఎంత చేద్దాం, ఆ మైండ్ సెట్ ఎలా బిల్డ్ అయింది? Definitely, to be very honest with you, I strongly believe that if I don't use that privilege, or if I don't use that platform that has been created,
దెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ జస్టిస్ టు ఇట్, దెన్ దట్ ఈస్ నాట్ ఫేర్. కానీ దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటామో కొంచెం స్ట్రాటజిక్గా ప్లే చేయాలి. డెఫినెట్గా ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మనకి చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు మన టాలెంట్ ఏంటి, మన కోర్ పర్సనాలిటీ ఏంటి, మన మైండ్ సెట్ ఎలా ఉంది. దట్ ఈస్ హౌ పీపుల్ విల్ గేజ్ యూ. నో పీపుల్ ఆర్ ఆల్సో వెరీ వెరీ స్మార్ట్. జస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసేసి నోబడీ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ. మేబీ డోర్స్ ఓపెన్ అవుతాయి, లోపలికి వెళ్ళిన తర్వాత మనమే ప్రూవ్ చేసుకోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ what is it about you, how can you take this forward, that should be very very important anamata. So at the end of the day it all comes down to who are you, what is your identity. సో ఇప్పటివరకు మీరు చేసిన మైక్యాప్ ఇన్వెస్ట్మెంట్స్లో వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటివరకు మీరు చేసిన దాంట్లో? సో ఇప్పుడు దాకా మనం 24 ఇన్వెస్ట్మెంట్ చేసాం వంశీ, అండ్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ అనమాట. రైట్ ఫ్రమ్ ఫైనాన్స్ టు education technology to defense, sustainability, media and entertainment, venture capital funds lo invest cheyatam, some crowdfunding real estate lo invest cheyatam. We have done a lot of different things, and idi kuda manam chaala proper financial instruments vaadi chesam ee investments. So deentlo I think my best investment till date, touchwood, is into a defense company called Big Bang Boom Solutions. సో దీంట్లో వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ February of 2022, అండ్ అదే టైంలో నేను నా MBA ఫినిష్ చేసుకొని పూర్తిగా ఇంక ఇండియాకి వచ్చేసాను. సో దట్ వాస్ వన్ ఆఫ్ మై బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ అట్ దట్ పాయింట్. అండ్ నేను 150 crore వాల్యుయేషన్కి ఎంటర్ అయ్యాను. అండ్ మోస్ట్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ అరౌండ్ October-November టైం ఫ్రేమ్లో the company raised 250 crores at a 1,200 crore valuation. సో నేను ఏదైతే వాల్యుయేషన్లో పెట్టానో అప్పుడు కంటే ఇది మోర్ దాన్ 6x అయిపోయింది. కానీ నేను ఐ స్టిల్ నాట్ లిక్విడేటెడ్ మై ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంపెనీ, అండ్ ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు ఇట్. అండ్ ద రీజన్ ఫర్ దట్ ఈస్ వెరీ సింపుల్. ఏ కంపెనీలో అన్నా మన ఫ్యామిలీ ఆఫీస్ నుంచి వెన్ వీ ఇన్వెస్ట్ ఇన్ టు ఇట్, ఇన్వెస్ట్ చేసే ముందే వీ మేక్ అ క్యాల్కులేషన్. ఏ వాల్యుయేషన్లో మనం ఎంటర్ అవుతున్నాము, ఏ వాల్యుయేషన్ వస్తే మనం ఎగ్జిట్ అవ్వాలి. సో ఆ నంబర్ ఇంకా ఈ కంపెనీ హిట్ అవ్వలేదు, అది హిట్ అయినప్పుడు వీల్ మేక్ ద ఎగ్జిట్. ఇంకా హిట్ అవుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ తో మనం వెయిట్ చేస్తాం. అంటే 6 times వచ్చింది కదా, ఇదే టైం మనీ తీసుకొని అలా ఎగ్జిట్ అవ్వకూడదు. ప్రతిదీ చేసే పని ఒక క్యాల్కులేషన్ తో చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద సిస్టమ్, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద ఫౌండింగ్ టీమ్. సో దాన్నే వీఆర్ క్యారింగ్ ఫార్వర్డ్ విత్ దట్ అన్నమాట. సో ఆ స్టార్ట్అప్ ఏంటో 1-2 lines లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ అనేది ఇట్స్ అ డిఫెన్స్ టెక్ స్టార్ట్అప్ బేస్డ్ అవుట్ ఆఫ్ చెన్నై. సో దే మ్యానుఫ్యాక్చర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. సో రైట్ ఫ్రమ్ 360-degree కెమెరాస్ ఫర్ ఆర్మర్ ట్యాంక్స్ టు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అండ్ సోల్జర్స్ ఎక్సోస్కెలిటన్ అని. సో వాట్ వీ డూ ఇస్ ఇట్స్ లైక్ అ చీప్ మ్యాన్స్ ఐరన్ మ్యాన్ సూట్. సో ఒక మనిషి బ్యాటిల్ గ్రౌండ్లో ఇంజూర్ అయితే ఆ సోల్జర్ని సేఫ్గా యూ కెన్ లిఫ్ట్ ద వెయిట్ ఆఫ్ ద సోల్జర్ అండ్ మూవ్ హిమ్ అవుట్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అండ్ బాడీ ఆర్మర్ చేస్తాము. వన్ ఆఫ్ దర్ మోస్ట్ కేపబుల్ ప్రోడక్ట్ ఇస్ అన్ యాంటీ డ్రోన్ సిస్టమ్. సో ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మనం డ్రోన్స్ యూజువల్గా రిమోట్ కంట్రోల్స్తో కంట్రోల్ చేస్తాం కదా. సో దిస్ బేసిక్లీ కట్స్ ద కనెక్షన్ బిట్వీన్ ద డ్రోన్ అండ్ ద రిమోట్ కంట్రోల్ అనమాట. సో దీస్ ఆర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్. సో వీటిని ఇప్పుడు యూజువలీ LOC దగ్గర అన్నా, లేకపోతే డిఫరెంట్ కాన్ఫరెన్సెస్ కన్నా, లేకపోతే పొలిటీషియన్స్ ప్రొటెక్షన్ కోసం అన్నా వాడతారు, జస్ట్ టు ప్రివెంట్ ఎనీ డ్రోన్ అటాక్స్. సో యూజువలీ ఇప్పుడు మన డిఫెన్స్ సెన్సిటివ్ ఏరియాస్లో ఒక డ్రోన్ వస్తుంటే మేబీ ఆ డ్రోన్ కాస్ట్ అబౌట్ 50 lakhs or 1 crore. దాన్ని మనం కౌంటర్ చేయడానికి వీ కాంట్ సెండ్ అ మిసైల్, ఎందుకంటే ఆ మిసైల్ కాస్ట్ 5 crores or 10 crores or మచ్ హయ్యర్ ఇన్ అదర్ కంట్రీస్. సో ఒక డ్రోన్ అటాక్ని కంట్రోల్ చేయడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇస్ అ ప్రూవెన్ ఎఫెక్టివ్ మెథడ్ అనమాట. సో దే హ్యావ్ మల్టిపుల్ మోర్ ప్రోడక్ట్స్ ఇన్ ద పైప్ లైన్. సో వెరీ ఎక్సైటింగ్ కంపెనీ. సో టెల్ మీ వన్ థింగ్, ఈ స్టార్ట్అప్లో మీకు ఇన్వెస్ట్ చేసేలా ఏం చేస్తుంది? ద ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఐ యాక్చువల్లీ వాజ్ అప్పుడు దాకా ఐ ఫెల్ట్ దట్ ఐ వాజ్ ప్లేయింగ్ మై ఇన్వెస్ట్మెంట్స్ వెరీ సేఫ్ అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ బిగ్ మూన్ షాట్ కంపెనీ. మూన్ షాట్ కంపెనీ అంటే కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి అని అనుకొని ఇది
కొడితే 10x అవ్వాలి, లేకపోతే 20x అవ్వాలి అనే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే క్రమంలో దట్స్ వెన్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు దిస్ కంపెనీ. అండ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ర్యాపో విత్ ద ఫౌండర్స్ అండ్ దట్స్ హౌ ఈ ఇన్వెస్ట్మెంట్ ముందుకెళ్ళింది. నైస్. సో ఇప్పుడు వెన్ మైక్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ ఈస్ గ్రోయింగ్, బాగా వెళ్తుంది, అంతా బాగుంది, దెన్ హౌ డిడ్ లియో కేమ్ ఇన్ టు ద పిక్చర్? అసలు లియో ఏంటి, లియో ఎలా స్టార్ట్ అయింది, లియో స్టోరీ చెప్పండి. వెన్ వీ హ్యావ్ మైక్యాప్ ఇన్వెస్ట్మెంట్స్, మా ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ చాలా క్లియర్ అనమాట. మా ఫస్ట్ గోల్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు కన్జర్వ్ అవర్ క్యాపిటల్. ఎప్పుడు కూడా మనం ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత పెడితే అంతకంటే వీ షుడ్ నాట్ లూజ్ మనీ అని ఉంది. నెక్స్ట్ ఈజ్ వీఆర్ వెరీ క్లోజ్లీ లుకింగ్ అట్ ఆర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇంత డబ్బులు పెడితే ఇంత టైంలో అది ఎంత పెరుగుతుంది. అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ ఎగ్జిట్స్. నేను ఇందాక చెప్పినట్లు మనం ఎప్పుడు ఎంటర్ అవుతున్నాం, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం, ముందే ప్లాన్ చేసుకుంటాం. ఎగ్జిట్ వస్తుందా లేదా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో నేను ఇదంతా చేసేటప్పుడు బిట్వీన్ మై ఓన్ ఫ్రెండ్స్, బిట్వీన్ మై ఫాదర్స్ ఫ్రెండ్స్ అండ్ పీపుల్ దట్ ఐ నో ఇన్ ద కమ్యూనిటీ, అందరూ అదేంటి వీడు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ జాయిన్ అవ్వలేదు, వీడు ఇంకేదో చేస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు అని ఒక క్యూరియాసిటీతో మెనీ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ ఆన్ వాట్ ఈస్ మైక్యాప్ ఇన్వెస్ట్మెంట్స్, వాట్ ఈస్ అ ఫ్యామిలీ ఆఫీస్ అని. సో అలా నేను వెన్ ఐ వాజ్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ దెమ్, ఐ హ్యాడ్ దిస్ థాట్, ఓకే వై డోంట్ వీ, మనం ఏదైతే మనకి ఎక్స్పర్టీస్ మనం గెయిన్ చేస్తున్నామో, మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, వై డోంట్ వీ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ ఆల్ ద పీపుల్ అరౌండ్, లెట్ అస్ గ్రో టుగెదర్ అనే ఒక కాన్సెప్ట్తో దట్స్ హౌ లియో కేమ్ ఇన్ టు ద పిక్చర్ అనమాట. అట్ దట్ టైం నేను ఇంకొకటి ఏమి అబ్జర్వ్ చేశానంటే వంశీ, చాలా మంది దగ్గర డబ్బులు ఉంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియలేదు. ట్రూ. చాలా మంది స్టార్టప్స్ చాలా మంచి ప్రోడక్ట్ ఉంది కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో ఎలా తెచ్చుకోవాలో వాళ్ళకి తెలియదు, ఎలా తెచ్చుకోవాలో తెలియదు. వాళ్ళు తెచ్చుకోవాలి అని ఒక జర్నీ వాళ్ళు స్టార్ట్ చేస్తే అదొక 6 months టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రోడక్ట్ ఈస్ బికమింగ్ నలిఫైడ్ అనమాట ఇన్ ద మార్కెట్. సో ఈ గ్యాప్ని మనం ఎలా బ్రిడ్జ్ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్లో మైక్యాప్ నుంచి మన దగ్గర ఆల్రెడీ ఒక ఇన్వెస్ట్మెంట్ థీసిస్ ఉంది. అండ్ లియో, ఇఫ్ ఇట్ కెన్ బీ అ వెరీ గుడ్ బ్రిడ్జ్, వీ కెన్ కనెక్ట్ ద ఇన్వెస్టర్స్ మనీ to do the fundraising for the startups. And this was the core mission statement of Leo. That's how it started. Leaders for India organization. We formally established this in June 2022. So ఇప్పుడు దాకా 2.5 years అయింది. సో మార్కెట్లో ఎప్పుడైనా ఎవరన్నా వెన్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఫండింగ్, ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రోడక్ట్, వాళ్ళకు ఒక ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అయిపోయింది, ఫౌండర్ మార్కెట్ ఫిట్ అయిపోయింది, ఫౌండర్ హ్యాస్ అ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్, వెరీ గుడ్ ఎడ్యుకేషన్. At the same time, founder is looking to scale this company exponentially well and he has the ability to pivot. ఎప్పుడు యూజువల్గా మనకి 99% ఆఫ్ ద టైమ్స్ మనం అనుకున్నట్టు జరగదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐడియా ఎక్కడో స్టార్ట్ అయింది, కంపెనీ వేరే డైరెక్షన్లో వెళ్తుంది. వీ హ్యావ్ టు కీప్ అడాప్టింగ్ టు ద మార్కెట్ కండిషన్స్ అనమాట. ఇఫ్ ద ఫౌండర్ ఈజ్ ఏబుల్ టు డూ ఆల్ ఆఫ్ దిస్, దెన్ whenever they need funding, whenever they need support, whether that is from VCs, whether that is from individuals, that is when Leo can come into the picture and bridge that gap. Okay, 6 months lo jarigedi, we can try to finish it with in under a month. That is the goal anamata. So ee under a month ee time lo meer aina best investments under Leo ala evana unnaya? Yeah, so very recently, as of February 2025, Cloudtailor an oka company undi Vamsi. It is from Hyderabad only, Hyderabad based company, which is the founders are a couple, Sushmita garu and Rudra garu. వాళ్ళు యాక్చువల్లీ షార్క్ ట్యాంక్లోకి వెళ్ళింది కదా కంపెనీ. వాళ్ళు అక్కడ దే డిడ్ నాట్ రేస్ ఫండింగ్ ఫ్రమ్ దేర్. వాళ్ళు దేవ్ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ పర్ఫెక్టింగ్ దర్ బిజినెస్ మోడల్ అండ్ దే హ్యావ్ అన్ ఆమ్నీ ఛానల్ ప్రెజెన్స్. దే హ్యావ్ మల్టిపుల్ వేస్ దట్ దే కెన్ జనరేట్ మనీ. సో Cloudtailor అనేది ఇట్స్ అ పర్సనలైజ్డ్ టైలరింగ్ అండ్ ఫ్యాషన్ సొల్యూషన్. అంటే ఎండ్ టు ఎండ్ ఫర్ ఉమెన్, ఫర్ దేర్ ఫ్యాషన్ సెన్సిబిలిటీస్, right from procuring the material to someone taking their measurements at home to giving them the finished product. End to end service provide chestadi Cloudtailor ane company. So our company ki already one of the rounds lo Leo dwara we've made an investment. And recently starting stage అని నేను చెప్పను, post shark tank we've made the investment anamata. And slowly we have seen how the company is growing and the founders are really good. They know what they're doing. At the same time, they have exceeded the expectations of the projections they've given us.
సో ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు మాకు ఒక ఎక్స్ ప్రొజెక్షన్ అంటే ఆ ఎక్స్ కంటే వాళ్ళు ఒక 20% ఎక్కువ దెవ్ బీన్ ఏబుల్ టు గెట్ రెవెన్యూ. ఓకే. అండ్ సో ఇదంతా మేము చూసి క్లౌడ్ టైలర్ అనే కంపెనీలో మళ్ళీ ఒక ఫండింగ్ రౌండ్ వచ్చినప్పుడు we were able to close a 1.34 crore investment in less than 8 days. Okay. And that company also has told us that this is the fastest fundraising that they've had in their experience anamata. Okay. All across India. సో నార్మల్గా ఫండ్ రైజింగ్ అనేది ఇంత ఫాస్ట్గా అవుతుంది బికాస్ చాలా లీగాలిటీస్ ఉంటాయి, చాలా టెక్నిక్. సో యూజువల్గా ఒక ఫాలో ఆన్ రౌండ్ అనేది ఇట్స్ స్లైట్లీ ఫాస్టర్. అండ్ ఇప్పుడు మనం ఈ చేసింది 8 daysలో ఇట్ వాజ్ అ ఫాలో ఆన్ రౌండ్. ఓకే. అండ్ యూజువల్గా నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే, అండ్ దిస్ ఇస్ అ ప్రిన్సిపల్ ఆన్ విచ్ లియో ఇస్ బిల్ట్ ఇన్, ఇస్ దట్ మనం చేసుకునే డ్యూ డిలిజెన్స్ అన్నీ, మనం ఎన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నామో, మనం ఎంత అనలైజ్ చేయాలనుకుంటున్నామో, ఇదంతా మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు చేయాలి. మనం డ్యూ డిలిజెన్స్ 3 months అయినా, మన లీగల్ చెక్ చేసుకున్నా, మన షేర్ హోల్డర్ కంప్లైన్స్ చెక్ చేసుకున్నా, రెగ్యులేషన్స్ చెక్ చేసుకున్నా, పేపర్ వర్క్ చూసుకున్నా, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ముందు ఆ కంపెనీలో మనం చేయాలి. ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేసాక ఇంకా you've strapped on the belt and you've sat in the roller coaster, Vamsi. Inka then you have to see the journey through. ఇప్పుడు నేను మధ్యలో మళ్ళీ వెళ్ళి ఫౌండర్స్ అండ్ క్వశ్చన్స్ అడిగి, స్టార్ట్అప్స్ అండ్ క్వశ్చన్స్ అడిగి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతా. ఐ షుడ్ ఓన్లీ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ ఏరియాస్ దట్ ఐ నో వేర్ ఐ కెన్ యాడ్ వాల్యూ, వేర్ ఐ కెన్ బి అ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్. నేను వాళ్ళకి అన్నెసెసరీ టైమ్ లైన్స్ పెట్టేసి వాళ్ళకి ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ కావాలని ఎవ్రీ క్వార్టర్ నేను ఫోర్స్ చేస్తుంటే the startup is also not in a good place. At the same time, there's a very high chance that the investment will go to zero. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ డౌట్లోకి వెళ్ళిపోతారు, చాలా థింగ్స్ వస్తాయి. సో యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ గురించి చాలా డీప్గా మనం డిస్కస్ చేద్దాం. సో దీనికి ముందు నేను ఒక పాయింట్ చెప్పాలి. లైక్ సో నాకు జనరల్లీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, దీని గురించి ఇప్పటివరకు మేము 25 పాడ్కాస్ట్లు చేసాము, ఎక్కడ ఇలాంటి టాపిక్ తీసుకురాలేదు. బికాజ్ అంత ఈజీ టాపిక్ కాదు, అంత బెస్ట్ గెస్ట్ మాకు ఎవరు ఇప్పటివరకు దొరకలేదు అనమాట. సో లాస్ట్ 1 month నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం, చాలా మీటింగ్స్ జరిగాయి. సో ఈ లాస్ట్ 1 month మీ దగ్గర నుంచి నేను ఎంత నేర్చుకున్నానంటే ఈ సెగ్మెంట్ మీద, అంటే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. ఈ పాడ్కాస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఆడియన్స్కి ఈ సెగ్మెంట్లో ఎప్పుడు వాల్యూ డెలివర్ చేస్తామని. సో వన్ థింగ్ ఏమనిపించింది అంటే లియో లాంటి స్టార్టప్స్ ఇప్పుడున్న స్టార్టప్ ఎకో సిస్టమ్కి చాలా హెల్ప్, అంటే నీడ్ ఉంది చాలా. బికాజ్ మాకు ఫైనాన్షియల్ లిటరసీ లేదు, ఫండింగ్ ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలో తెలియదు, ఎలా రీచ్ అవుట్ అవ్వాలో తెలియదు, మనీ ఇంత ఫాస్ట్గా ఇచ్చిన వాళ్ళు అంతలా నమ్మిన వాళ్ళు ఎవరు లేరు. సో అప్పుడు అనిపించింది అనమాట, అంటే లియో లాంటి కంపెనీస్ ఇప్పుడున్న స్టార్టప్ ఎకో సిస్టమ్కి ఎంత హెల్ప్ అవుతాయి, ఎంత నీడ్ ఉందని. నేను నీకు ఒక స్టోరీ చెప్పాలన్నమాట ఇక్కడ. సో అంటే లైక్ ఇక్కడ మన డిస్కస్లో వచ్చినప్పుడు నాకు ఆ స్టోరీ గుర్తొచ్చింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, సో వాళ్ళ ఫ్రెండ్ది ఒక స్టార్టప్ ఉంది. ఆ టైంలో స్టార్టప్ ఈజ్ డూయింగ్ ప్రిటీ గుడ్ అని అంటే బాగా చేస్తున్నారు. హీ కెన్ డూ ప్రిటీ గుడ్ అని చెప్పి కంప్లీట్లీ 100% బిలీఫ్ ఉంది, ట్రస్ట్ ఉంది అంటే అక్కడ ఫౌండర్ మీద. సో అతనికి ఆ సెగ్మెంట్ మీద నాలెడ్జ్ లేదు, ఆ ఇండస్ట్రీ మీద నాలెడ్జ్ లేదు, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద నాలెడ్జ్ లేదు. అంటే నా ఫ్రెండ్ బాగా చేస్తున్నాడు కదా, నేను డబ్బులు పెడితే రేపు పక్కా నాకు రిటర్న్ వస్తుందని గుడ్డిగా కంప్లీట్లీ ట్రస్ట్ చేసి డబ్బులు పెట్టారనమాట. సో అలా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆ ఫౌండర్ ఏం చేస్తారో నీకు తెలియదు, అక్కడ యూనిట్ ఎకనామిక్స్ ఎలా చూడాలో నీకు తెలియదు, ఏం క్వశ్చన్స్ అడగాలో కూడా తెలియదు, లైక్ మన డబ్బులు ఎలా ఉన్నాయి, నాకు రిటర్న్ ఎప్పుడు వస్తుంది, నీకు ఫస్ట్ ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలియదు. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ని మీరు ఎలా చూస్తారు? సో ఇక్కడ రియల్ స్టోరీ. సో ఇక్కడ వంశీ 2 వైపుల నుంచి తప్పు కనపడుతుంది. సో మీరు చెప్పింది ఇవాళ కాలంలో చాలా వరకు జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇన్స్టెన్సెస్లో ఎలా ఉంటుందంటే, అరే ఇతన్ని చూస్తే నేను 25 years బ్యాక్ నేను ఎలా ఉన్నానో నాకు గుర్తొచ్చింది, అందుకని డబ్బులు పెట్టేద్దాం. అరే ఇతను సడన్గా డబ్బులు సంపాదిస్తున్నాడు, స్టార్టప్ ఏదో క్లిక్ అయ్యేటట్టుంది, నేను ఇప్పుడే డబ్బులు పెట్టేస్తే నేను ఒక మిలియనర్ అయిపోవచ్చు అనే ఒక మైండ్ సెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే డెఫినెట్గా 99.99% అవన్నీ ఫెయిల్ అవుతాయి. అండ్ రీజన్స్ ఫర్ దట్ బోత్ సైడ్స్ నుంచి ఉండొచ్చు. ఒకటి, ఇన్వెస్టర్ మైండ్ సెట్ నుంచి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తుంటే అసలు మనం ఎలా హెల్ప్ చేయగలుగుతున్నాం ఈ స్టార్టప్ని, మనం ఎప్పుడు ఎంటర్ అవుతున్నాం, మనం ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం, అసలు మన ఇంట్రెస్ట్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. ఈ మధ్య షేర్ హోల్డర్ కంప్లయన్స్ అని చాలా లీగాలిటీస్, రెగ్యులేషన్స్ చాలా వచ్చినాయి, వేర్ ఇన్వెస్టర్ కెన్ యాక్చువల్లీ ఫైట్ ఫర్ హిస్ రైట్స్. ఓకే, అవన్నీ మనకి తెలియకుండా మనం జస్ట్ పేపర్ మీద సంతకం చేసుకొని పేపర్ వర్క్ సరిగ్గా చూసుకోకుండా మనం డబ్బులు పెట్టేయాలనే హడావుడిలో చేసుకుంటే ఇవన్నీ ప్రాసెసెస్ చేయట్లేదు ఎవరు. అట్ ద సేమ్ టైం స్టార్టప్ కూడా అరే స్టార్టప్ చేసేస్తే మనం ఫౌండర్ అని పెట్టేసుకోవచ్చు, స్టార్టప్ చేసేస్తే తొందరగా మనం మిలియనర్స్ అండ్ బిలియనర్స్ అయిపోవచ్చు అనే ఒక మైండ్ సెట్తో స్టార్ట్ అవుతుంటే యూజువలీ
ఇట్ మైట్ నాట్ వర్కౌట్. నిజంగానే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలుగుతున్నాము అని తెలుసుకున్న తర్వాతే మనం ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలనేది నా ఇంప్రెషన్. యూజువల్గా ఒక స్టార్టప్ స్టార్ట్ చేసే ముందే వీ కెన్ యాక్చువల్లీ టేక్ అ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్. మనం వెళ్ళి మన కస్టమర్స్ ఎవరు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడొచ్చు, ఇలాంటి ప్రోడక్ట్ ఉంటే మనం అసలు దాన్ని వాడతామా, దానికి అవసరం ఉందా లేదా అని. చాలామంది అప్పుడు చెప్పొచ్చు మీకు లేదు ఇలాంటి ప్రోడక్ట్ ఆల్రెడీ ఉందని. అలాంటప్పుడు మనం వీ డోంట్ నీడ్ టు స్టార్ట్. ఇంకొకటి ఏమవుతుందంటే జనాలు స్టార్ట్ చేసేసిన తర్వాత వాళ్ళకి ఎంత డబ్బులు తీసుకోవాలో తెలియదు, ఆ డబ్బులు వచ్చాక దాన్ని ఎలా వాడాలో తెలియదు. సో వీటన్నిటి కారణాల వల్ల యూజువలీ దోస్ ఇన్వెస్ట్మెంట్స్ డోంట్ వర్క్అవుట్. సో ఇలాంటి ఒక పొజిషన్లో మేము ఎప్పుడు ఎంటర్ అవుతాం అంటే టిపికలీ వీ హ్యావ్ అ వెరీ స్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా. వీ నో వాట్ ఈస్ ఇట్ వీ లుక్ ఫార్ ఇన్ ద కంపెనీ. మినిమమ్ మా కంపెనీకి అట్లీస్ట్ రెవెన్యూ 1 crore ఉండాలి. ఇవాళ వాళ్ళు ప్రాఫిటబుల్ లేకపోయినా కూడా దే షుడ్ బీ ఆన్ ద పాత్ టు ప్రాఫిటబిలిటీ. మీరు నాకు చెప్పగలగాలి నెక్స్ట్ 3 quarters ప్రాఫిటబుల్ అవుతాం, 2 years ప్రాఫిటబుల్ అవుతాం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫౌండర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఈ ఫౌండర్ పివట్ అవ్వగలుగుతాడా, ఈ ఫౌండర్ మన డబ్బులు తీసుకున్న తర్వాత దాన్ని ఎలా గ్రో చేస్తాడు, కంపెనీని స్కేల్ చేయగలుగుతాడా, ఇవన్నీ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తే దెన్ వీఆర్ పాజిటివ్ ఆన్ అవర్ ఇన్వెస్ట్మెంట్. అట్ ద సేమ్ టైమ్ వీ డూ అవర్ చెక్స్ ఆన్లైన్లో కానీ, వీ రివ్యూ ద కంపెనీ హిస్టరీ, వీ రివ్యూ ద ఫౌండర్ హిస్టరీ. Then we have an investment committee. So Leolo, my investment committee lo, we have an IIT IIM, we have a Forbes 30 under 30, we have a startup founder, we have the South India head for ADP hiring, we have a very accomplished CA and auditor, and the 6th person is me. Okay. So ఇంత స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీతో నోబడీ హ్యాస్ అ వీటో ఇంక్లూడింగ్ మీ. అందరూ ఓకే చెప్తేనే ద స్టార్టప్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ క్లియరెన్స్. స్టార్టప్ అనే కాదు, ఏ ఇన్వెస్ట్మెంట్ మనం చేసినా కూడా. సో ద లాస్ట్ రౌండ్ ఎక్కడైతే మనం స్పెషలైజ్ అవుతామో లియోలో, సో వీ ఆల్రెడీ హ్యావ్ 118 ఫుల్లీ కమిటెడ్ members in our community. Leolo. So Leaders for India organization lo we have 118 members. Vallu mem Leo ambassadors అని పిలుస్తాము. So every month they give me 2 hours of time. So వాళ్ళకు కూడా, and these people are ultra HNIs, different industry owners, stalwarts, startup owners. Great people unnaru meer eppadu admit cheyaru right ki. Yeah, some really accomplished people, stalwarts unnaru. And వీళ్ళు కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అరే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, స్టార్టప్ వరల్డ్లో ఏం జరుగుతుంది, మన ఇండస్ట్రీలో కొత్త ఇన్నోవేషన్స్ ఏంటి. సో వాళ్ళు నాకు చెప్తారనమాట, వాళ్ళని పంపించి నా దగ్గరికి. అండ్ వీళ్ళు అంటే దే ఆర్ నాట్ ఆల్ మన వీ హ్యావ్ 22-year-olds, వీ హ్యావ్ 65-year-olds ఆల్సో విద్ ఇన్ లియో. సో దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్, దెర్ ఇస్ నో క్రైటీరియా. లియోలో జాయిన్ అవ్వాలంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ క్రైటీరియా, ఫైర్ ఇన్ ద బెల్లీ యాటిట్యూడ్. ఓకే, కసి ఉండాలి, ఏదో ఒకటి సాధించాలనే ఒక జీల్ ఉండాలి. దట్ ఈస్ ద గోల్. సో ఇంత డీటెయిల్డ్ ప్రాసెస్ ఉంది వేర్ ఇండస్ట్రీ వెటరన్స్ ఆర్ హెల్పింగ్ అస్ వెట్ ది స్టార్టప్స్. అండ్ ఇన్ని లెవెల్స్ ఉన్నాయి, ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ ఉంది. కాబట్టి థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు దాకా వీ డోంట్ హ్యావ్ అ సింగిల్ రైట్ ఆఫ్. ఆ రైట్ ఆఫ్ అనేది జరుగుతుంది, ఎప్పుడైనా జరగచ్చు, బట్ హోప్ఫుల్లీ నాట్. ఇప్పుడు దాకా వీ హ్యావ్ అ 100% స్ట్రైక్ రేట్. అండ్ ఇన్ ద లాస్ట్ 2.5 years, వంశీ, ఎందుకంటే మన నంబర్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, 118 members have joined us on our journey. We have facilitated over 45 crores to almost 22 companies. ఇప్పుడు దాకా. సో ఇది చేయటానికి మేము మా టీం ఆల్మోస్ట్ 800+ ఆపర్చునిటీస్ రివ్యూ చేసాం ఇప్పుడు దాకా, లాస్ట్ 2.5 years. ఒక మనిషి, ఒక స్టార్టప్ మనం ముందుకొస్తే, ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏదైనా, లియోలో మేము కోడ్ నేమ్ ఏమనుకుంటా ఉంటాం లోపల, LIO, ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ అనుకుంటాం. ఎందుకంటే వీఆర్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు స్టార్టప్స్, వీ ఆల్సో హ్యావ్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ VC ఫండ్స్, క్రౌడ్ ఫండింగ్, రియల్ ఎస్టేట్ అండ్ మల్టిపుల్ అదర్ ప్రాజెక్ట్స్, మూవీస్ ఎక్సెట్రా. సో మేము ఏమనుకుంటా ఉంటాం అంటే, వీ బిల్ట్ సచ్ అ వండర్ఫుల్ కమ్యూనిటీ, హౌ క్యాన్ వీ హెల్ప్ ఈచ్ అదర్ గ్రో అండ్ లెవరేజ్ ఆన్ దట్ అనేది. ఇక్కడ మీకు ఇంకొక స్టోరీ చెప్తాను. యూ టెల్ మీ స్టోరీలో రైట్ చేసామో రాంగ్ చేసామో మమ్మల్ని ఎవాల్యుయేట్ చేయండి. సో మీ మోటెక్స్లో ఏదైతే చేస్తామో, అంటే లైక్ ఈ సర్వీస్ బేస్డ్ బిజినెస్లో విత్ 10 people టీమ్తో నార్మల్లీ ఏ ఏజెన్సీ కూడా అంత మంచిగా చేయదు, బట్ మేమంత మంచిగా చేస్తాం. సో మా వన్ ఆఫ్ అవర్ క్లయింట్ ఈజ్ మంచి ఆంటర్ప్రినర్. సో అతను మా క్లయింట్. సో అతను ఒక 6 months నుంచి మా ఆపరేషన్స్ మొత్తం చూశారు, చాలా క్లోజ్ అయ్యామన్నమాట.
సో అతను ఒక ఆఫర్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో నేను బయట ఎక్కడ ఎవరి దగ్గర చూడలేదు, అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం, మీరు దీన్ని స్కేల్ చేయాలి, పెద్దగా చేయాలి, అండ్ ఎంత కావాలో చెప్పండి, సమ్ ఎక్స్ నెంబర్స్, మంచి నెంబర్స్, ఒక 50 lakhs అలా నేను ఇన్వెస్ట్ చేస్తాను, లెట్స్ డూ సంథింగ్ బిగ్ ఈ స్పేస్లోని అని ఇన్వెస్ట్ చేస్తాను అన్నారనమాట. సో మేము చేసేదానికి అట్ ప్రజెంట్ మాకు మనీ అయితే నీడ్ లేదు, అండ్ ఇప్పుడు దీన్ని అంత ఫాస్ట్గా స్కేల్ చేసే స్కోప్ ఉన్నా ఇప్పుడు అంత మనీ రెవెన్యూ చేయొచ్చు, బట్ అంత అవసరం లేదు. బట్ డౌన్ ద లైన్ 2 yearsలో ఈజీగా అంత రెవెన్యూ మేము చేయగలం. సో చేయగలం అని చెప్పేసి మేము ఆ రెవెన్యూ యాక్సెప్ట్ చేయలేదు. అంటే లైక్ ఏదైతే అతను ఇన్వెస్ట్ చేస్తానన్నారో మేము అది వద్దని చెప్పేస్తాం చాలా కామ్గా, స్మూత్గా. సో ఇప్పుడు మాకు మనీ అవసరం లేదు, బట్ మేము ఏదైతే చేస్తున్నాం చాలా బాగా చేస్తున్నాం, ప్రిటీ గుడ్ నెంబర్స్ రీచ్ అవుతున్నాం అనమాట. సో ఈ టైంలో అంత ఇన్వెస్ట్మెంట్ వస్తున్నప్పుడు మేము తీసుకోవడం రైటా, ఇలా రిజెక్ట్ చేయడమే రైటా? సో నా ఒపీనియన్లో వంశీ మీరు చేసింది 100% కరెక్ట్. ఎందుకో కూడా నేను చెప్తాను. మనకి మనీ అవసరం లేకపోవచ్చు అంటే 100 out of 100 times ఫౌండర్ కానీ స్టార్టప్ కానీ దే షుడ్ నాట్ టేక్ ఎనీ మనీ. ఎందుకంటే యు ఆర్ స్టిల్ బిల్డింగ్ ద కంపెనీ, యు ఆర్ స్టిల్ ఫోకసింగ్ ఆన్ యువర్ యూనిట్ ఎకనామిక్స్. అంటే ఏంటంటే మీరు ప్రతి ఒక్క క్లయింట్ని అక్వైర్ చేయడానికన్నా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెవెన్యూ కన్నా మీరు చేసే ఎక్స్పెన్సెస్కి మీకు బ్యాలెన్స్ అయిపోతుంది, ప్లస్ యు ఆర్ మేకింగ్ అ లిటిల్ మనీ. అది వర్కౌట్ అయితే యు ఆర్ గుడ్, యు ఆర్ గోల్డెన్, ఇట్స్ అ థ్రైవింగ్ బిజినెస్. అవసరం లేనప్పుడు ఏదో హడావుడిగా ఎక్కడికో వెళ్ళిపోవాలి, వేరే వాళ్ళని చూసి ఏదో చేసేయాలి అని మనం తీసుకుంటే ఆ ఇన్వెస్టర్కి ఇట్స్ అన్ఫేర్, మనకు కూడా ఇట్స్ అన్ఫేర్, బికాస్ వీఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ దిస్ స్టార్ట్అప్ టు ద మ్యాక్సిమం పొటెన్షియల్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మీ కంపెనీ వాల్యుయేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ టైంలో అన్లెస్ యూ హ్యావ్ అబ్సల్యూట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండ్స్, ఏ ఫౌండర్ కూడా షుడ్ నాట్ టేక్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. ఇది నేను ఇన్వెస్టర్గా అయ్యి ఉండి నేను ఇలా చెప్పడం ఇట్స్ అ డిసడ్వాంటేజ్ ఫర్ మీ, బట్ ఐ నీడ్ టు సే దిస్ టు ఆల్ ద స్టార్టప్స్. వాళ్ళు ఇఫ్ దే డైల్యూట్ మోర్ అట్ అ లోవర్ వాల్యుయేషన్, ఎక్కువ వాల్యుయేషన్స్కి వెళ్ళే కొద్దీ వాళ్ళకి పెద్ద ఎక్విటీ మిగలదు కంపెనీలో. షేర్స్ అంది ఇన్వెస్టర్స్ చేతిలో ఉంటాయి, వాళ్ళకి ఓనర్షిప్ ఉండదు, అట్ ద సేమ్ టైం మోటివేషన్ కూడా ఉండదు కంపెనీ ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఫౌండర్కి డిసడ్వాంటేజ్, ఎందుకంటే కంపెనీ ఈస్ ఫెయిలింగ్. ఇన్వెస్టర్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి మ్యాక్సిమం షేర్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా షేర్స్ ఉన్నాయి, కానీ కంపెనీ ఈజ్ వర్త్లెస్ టుడే. సో ఐ ఆల్వేస్ సే ఫర్ అన్ ఇన్వెస్టర్ ఆర్ ఫర్ అ ఫౌండర్, రాదర్ దెన్ బీయింగ్ అ వెరీ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ అ స్మాల్ ఫిష్ ఇన్ అ బిగ్ పాండ్. సో ఇప్పుడు మేము ఉన్న టైంలో ఇప్పుడు మేము ఒక 2 crore రెవెన్యూ జనరేట్ చేసి అతని దగ్గర 50 lakhs ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మాది కూడా ఇప్పుడు ఒక 20 crore కంపెనీ అని బయట చెప్పుకొని వాల్యుయేషన్ మెట్రిక్ చేస్తే బాగుంటుంది. అంటే జనాలకు చెప్పుకోవడానికి చాలామంది ఇదే చేస్తున్నారు బయట. అంటే ఏముంటుంది పేరు, అంత పెద్ద ఆంటర్ప్రినర్ మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పుకోవడానికి బాగుంటుంది, మాకు నీడ్ అయితే లేదు. సో ఇలా వాల్యుయేషన్ మెట్రిక్స్ చాలామంది చేస్తుంటారు కదా. అంటే మనీ నీడ్ లేకపోయినా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకొని వాల్యుయేషన్ మెట్రిక్ చూపించుకొని ఫ్యాన్సీగా నా కంపెనీ ఇంత వాల్యుయేషన్ ఉందని చెప్తారు కదా. హౌ డూ యూ సీ దిస్? డెఫినెట్గా ఒక వాల్యుయేషన్ కావాలి అంటే ఇఫ్ ద ఇన్వెస్టర్ ఇస్ స్మార్ట్ ఇనఫ్, దానికి చాలా సెట్ ఎస్ఓపీస్ ఉన్నాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మనకి రెవెన్యూ మల్టిపుల్ అనేది చాలా వినిపించేది, కానీ ఇప్పుడు ఫండింగ్ వింటర్లో ఉన్నాం కాబట్టి ఆ రెవెన్యూ మల్టిపుల్ అనేది అంత వినపడట్లేదు. ఇప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఫర్ యూనిట్ ఎకనామిక్స్, ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఫర్ ప్రాఫిట్స్. ఇప్పుడు మన కంపెనీ ఇంత ప్రాఫిట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ అంటే దానికి ఒక మల్టిపుల్ అని వస్తుంది, ప్రాఫిట్ మల్టిపుల్. దాన్ని బట్టి మనకు ఒక వాల్యుయేషన్ డిపెండింగ్ ఆన్ విచ్ ఇండస్ట్రీ వేర్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఇండస్ట్రీలో ఇట్ కెన్ బి 100x ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ రెవెన్యూ సమ్ టైమ్స్. ఇన్ ఫిన్టెక్ ఇట్ కెన్ బి 40x ఆఫ్ ప్రాఫిట్స్. ఇన్ సర్వీస్ ఇండస్ట్రీ యూజువలీ ఇట్స్ మేబీ 11x to 14x. అలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ప్రకారం, డిఫరెంట్ బిజినెస్ ప్రకారం వాల్యుయేషన్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద వాల్యుయేషన్స్ ఆల్సో డిపెండ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫౌండర్. మీరు ఎక్కువ కంపెనీస్ ఇంతకుముందు స్టార్ట్ చేస్తుంటే మీ వాల్యుయేషన్కి ఈజీగా వస్తుంది. ఎక్స్పీరియన్స్, మార్కెట్ కండిషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయి ఆ సెగ్మెంట్కి, ఆ సెక్టర్కి, ఇవన్నీ దే కమ్ ఇన్ టు ద ప్లే టు క్యాల్కులేట్ ద వాల్యుయేషన్. సో ఇఫ్ ద ఇన్వెస్టర్ ఇస్ స్మార్ట్, హీల్ బీ ఏబుల్ టు ఎంటర్ అట్ అ లోవర్ వాల్యుయేషన్. ఇఫ్ ద ఫౌండర్ ఇస్ స్మార్ట్, హీల్ బీ ఏబుల్ టు డిమాండ్ అ హయ్యర్ వాల్యుయేషన్. అండ్ దిస్ ఇస్ అ కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ అన్ ఇన్వెస్టర్ అండ్ అ స్టార్టప్ అనమాట. ఒక స్టార్టప్ నిజంగానే unless they know 100% this is what we are going to achieve, ఈ వాల్యుయేషన్ వస్తే మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి అంటే దెన్ యూ కెన్ గో హెడ్ ఫర్ ఇట్. కానీ మనకి డబ్బులు అవసరం లేదు, ఏదో వాల్యుయేషన్ ఏదో నలుగురు మాట్లాడుకోవాలి అని ఒక దాంట్లో మనం డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులతో ఏం చేయాలో మనకు తెలియదు. అట్ ద సేమ్ టైం మన షేర్స్ అన్ని తీసుకెళ్ళి ఒక ఇన్వెస్టర్ చేతిలో పెడుతున్నాం. అండ్ వీఆర్ గివింగ్ దెమ్ రైట్స్, వీఆర్ గివింగ్ దెమ్ ఓనర్షిప్ రైట్స్, వీఆర్ గివింగ్ దెమ్ బోర్డ్ సీట్స్, అండ్ దే విల్
ఫర్ సమ్ దే హ్యావ్ ఓనర్షిప్ ఇన్ టు ద కంపెనీ అండ్ దే విల్ డిక్టేట్ విచ్ వే ద కంపెనీ షుడ్ గో. అలాంటి ప్రెషర్ మనం తీసుకోవాలి అనుకుంటే, ఇంకా మన రీజన్స్ ఆఫ్సెట్ అవ్వట్లేదు అనుకుంటే, దెన్ యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ ఫర్ ఇట్. బట్ అదర్వైజ్ ఎర్లీ స్టేజెస్లో ఐ వుడ్ నాట్ రికమెండ్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వాల్యుయేషన్ ఫండింగ్ ఐ వుడ్ నాట్ రికమెండ్. ఇప్పుడు నార్మల్లీ మాకు ఎలా అంటే, ఇప్పుడు వచ్చి మేము ఎవరికి ఏ క్లయింట్స్కి ఇప్పుడు వెళ్ళి అడగనమాట. మాకు వచ్చిన మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్ అందరూ ఇన్బౌండే రెఫరల్స్ త్రూ వచ్చిన వాళ్ళే. సో అలా రావడం వల్ల మేము హై టికెట్ క్లయింట్ డీల్ చేయడానికి అవుతుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్స్లో కూడా అలానే ఉంటుందా? అంటే లైక్ ఇన్వెస్టర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి మనకి బెనిఫిట్ ఉంటుందా, లేదా మనం ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, సేమ్ అలానే ఉంటుందా? సో యూజువలీ అలానే ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గర ఒక కమోడిటీ ఉంది, ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపించి మీ దగ్గరకు వస్తే యూ హ్యావ్ అ హయ్యర్ లెవరేజ్. అట్ ద సేమ్ టైం మీరు వేరే వాళ్ళ దగ్గర ఫండింగ్ కోసం వెళ్తే దే విల్ హ్యావ్ ద హయ్యర్ లెవరేజ్. కానీ యూజువల్గా ఇఫ్ దెర్ ఇస్ అ స్మార్ట్ ఫౌండర్ అండ్ దెర్ ఇస్ అ very good process to scale the company, any growth company will always need funds. So there's always an opportunity for an investor to come into the picture. At the end of the day, the most important thing is investor and founder, they should have a solid agreement with proper shareholder compliance, regulations anni follow ayi, proper paperwork in the term sheet anni unte, then they should go ahead and proceed with the investment. And it's a dance that they have to do. సో చాలాసార్లు ఏమవుతుందంటే వంశీ, ఇన్వెస్టర్స్కి వాళ్ళ రైట్స్ తెలియకపోవటం వల్ల మేబీ దే ఆర్ నాట్ యాడింగ్ ఆల్ ద క్లాజెస్ ఇన్ టు ద పేపర్ వర్క్. ఓకే. ఫౌండర్స్కి కూడా సమ్టైమ్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిఫెండ్ దోస్. దీనివల్ల కొంచెం కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది, ఎస్పెషలీ ఫర్ ఎర్లీ స్టేజ్ కంపెనీస్. అదంతా ఉండకుండా పేపర్ వర్క్ షుడ్ బి రాక్ సాలిడ్ in my opinion. That is very important. Even if two friends or between a client and an investor, if something is happening, you should have your interests protected on both sides and you should take a legal opinion or you should consult with a business community like ours to understand if it's a fair transaction or not. సో లైక్ పేపర్ వర్క్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఎలా ఉంటాయి, ఎంత ఇంపార్టెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకోవడం, ఏమేమి ఉంటాయి ఎలా అని? So it is the most important. And I've seen so many deals fail just because the terms and conditions are not followed or there was not enough importance given to them at the time of signing. So ఇలాంటివన్నీ ఎంత క్లోజ్గా మనం చూస్తే అంత బెనిఫిట్ గోయింగ్ ఫార్వర్డ్. ఒక టర్మ్ షీట్ అంటే ఏంటి అంటే, యూజువల్గా ఒక కంపెనీ, ఒక స్టార్టప్ కానీ ఒక బిజినెస్ కానీ వెన్ దే ఆర్ రేజింగ్ ఫండ్స్, మా కంపెనీలో ఇన్ని షేర్స్ ఉన్నాయి, ఇన్ని షేర్స్ని మేము డైల్యూట్ చేసి వీఆర్ బ్రింగింగ్ అవుట్ సైడ్ ఫండింగ్ అని రాసుకొని, అది ఏ వాల్యుయేషన్లో ఎంత ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ టైం లైన్ కల్లా మనీ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని కీ పాయింట్ ఇండికేటర్స్ ఉంటాయి, కేపీఐస్ అంటారు వాటిని. మీరు ఈ టైం లైన్లో ఈ ఆబ్జెక్టివ్స్ మీరు అచీవ్ చేయగలిగితే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫండింగ్ ఇస్తాము, ఆర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రాంచ్ మేము మీకు డిపాజిట్ చేస్తాము అని ఇన్వెస్టర్స్ మాట్లాడవచ్చు. అది ఈ స్టార్టప్కి వర్కౌట్ అవుతుందా లేదా, ఇది మనం జాగ్రత్తగా చూసుకొని మనం అన్ని పార్టీస్ అగ్రీ అయిన తర్వాతే ఒక థర్డ్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్. అదర్వైజ్ వీ షుడ్ స్టాల్ ద డీల్ ఇన్ మై ఒపీనియన్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఫస్ట్ ఇనీషియల్ ఇంత రెవెన్యూస్ టచ్ అవ్వాలి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఆ టైం ఫ్రేమ్లో ఆ రెవెన్యూస్ టచ్ అవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది? So again, there are different ways that can happen. ఒకటి మోస్ట్ ప్రాబబ్లీ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఆ సెకండ్ ట్రాంచ్ రాదు. సో అప్పుడు ఆ ఇన్వెస్టర్ పెట్టిన ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రాంచ్ కూడా రిస్క్లో పడుతుంది. ఆర్ మళ్ళీ వాళ్ళు నెగోషియేషన్ టేబుల్ దగ్గరకు వచ్చి, సరే మీరు ఇది హిట్ అవ్వలేకపోయారు, సో మీరు మాకు ప్రీవియస్ వాల్యుయేషన్లోనే మాకు మళ్ళీ ఆ మిగిలిన మనీ కూడా మీరు తీసుకోండి అని చెప్పటం. సో అలా ఉంటాయి అన్నమాట. సో అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అందరికీ ఎవ్రీ స్టార్టప్ ఆంటర్‌ప్రెన్యూర్కి, మెజారిటీ ఆఫ్ ద స్టార్టప్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఫండింగ్ కావాలి. సో ఎలాంటి ఇన్వెస్టర్స్ దగ్గర ఫండింగ్ తీసుకోవాలి అంటే, లైక్ బయట నేను చాలా విన్నాను ఏంటంటే, గుడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, బ్యాడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఫస్ట్ గుడ్ ఇన్వెస్టర్కి బ్యాడ్ ఇన్వెస్టర్కి ఎగ్జాంపుల్ చెప్పండి. సో నా ఒపీనియన్లో గుడ్ ఇన్వెస్టర్ ఇస్ సమ్వన్ హూజ్ అ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్, ఆర్ యూ కెన్ సే దట్ యాజ్ స్మార్ట్ మనీ. మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే ఇన్వాల్వ్ అయ్యి, ఒక ఫౌండర్ కానీ స్టార్టప్ కానీ మనల్ని హెల్ప్ అడిగితే వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని అప్పుడు వాళ్ళని కరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు, యూజువలీ దట్ ఈస్ అ గుడ్ ఇన్వెస్టర్. అట్ ద సేమ్ టైం
ఎవరో మనల్ని గ్రో అవుతున్నాం ఫాస్ట్గా అని చూసేసి మనల్ని డబ్బులు తీసుకోమని ఫోర్స్ చేసి వాళ్ళు హెల్ప్ చేయటం తీసి పక్కన పెట్టేసేయండి. సమ్టైమ్స్ మనం సైలెంట్గా ఉంటాం కూడా కంపెనీ క్యాన్ గ్రో. కానీ కంపెనీ గ్రోత్ని హ్యాంపర్ చేస్తుంటే, సరిగ్గా వేరే ఇన్వెస్ట్మెంట్స్ లోపలికి రానికుండా దాన్ని బ్లాక్ చేస్తుంటే, దట్ యూజువలీ ఇన్ మై ఒపీనియన్ ఇస్ అ బ్యాడ్ ఇన్వెస్టర్. సో ఇదర్ యూ కెన్ బీ అ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ఆర్ అ సైలెంట్ ఇన్వెస్టర్. డబ్బులు పెట్టేసాము, వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ద ఫౌండర్, లెట్స్ గ్రో దిస్ అండ్ టేక్ దిస్ టు ద నెక్స్ట్ లెవెల్ అనే యాటిట్యూడ్ ఉంటే ఇన్ మై బుక్స్ దట్స్ అ గుడ్ ఇన్వెస్టర్. అట్ ద సేమ్ టైమ్ కంపెనీ గ్రోత్ని హ్యాంపర్ చేస్తుంటే దట్ విల్ బి అ బ్యాడ్ ఇన్వెస్టర్. సో నార్మల్గా పీపుల్ ఒక ఇన్వెస్టర్ని చూస్ చేసుకున్నప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి, అంటే లైక్ ఏమేమి చూడాలి మొత్తం కంప్లీట్లీ? సో ఫస్ట్ ఆ పర్టికులర్ స్టార్టప్కి అసలు ఫండింగ్ అవసరమా లేదా ఆ పర్టికులర్ టైంలో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత వీ హ్యావ్ టు హ్యావ్ అ సర్టన్ స్ట్రాటజీ యాజ్ టు హౌ వీ వాంట్ టు రేస్ ఫండ్స్. సో అఫ్కోర్స్ సెకండ్ టైం ఫౌండర్స్కి, థర్డ్ టైం ఫౌండర్స్కి ఫండ్ రేజింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. కానీ ఫస్ట్ టైం ఫౌండర్స్కి ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ దే స్పెండ్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్, ఒక ఫస్ట్ టైం ఫౌండర్కి ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ దే స్పెండ్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ మినిమల్ అండ్ దే షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ద ప్రోడక్ట్. దట్ షుడ్ బీ దేర్ గోల్. సో ఇలా చేయడానికి వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ బ్రింగ్ టు ద టేబుల్ నేను చెప్తాను. ఐ కెన్ స్పీక్ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో లియోలో మేము ఏం మాట్లాడుకుంటూ ఉంటామంటే, మీరు పుష్ప సినిమా చూసారు కదా. సో పుష్ప సినిమాలో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఒక సిండికేట్ ఉంటుంది, దే విల్ కీప్ స్మగ్లింగ్ రెడ్ శాండల్వుడ్. సో స్టార్టింగ్లో ఏముంటుంది అంటే, జనాలు రెడ్ శాండల్వుడ్ స్మగుల్ చేస్తూ ఉంటారు, కానీ ప్రతి ఒక్క చెక్ పాయింట్లో ప్రతి ఒక్క పోలీస్కి వాళ్ళు బ్రైబ్ కడుతూ దాన్ని దాటిస్తూ ఉండాలి. అవును. కానీ వాళ్ళు ఇదే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఏమవుతుందంటే, వాళ్ళొక సిండికేట్ ఫామ్ అయిన తర్వాత దే ఆర్ ఏబుల్ టు క్రాస్ ద చెక్ పాయింట్స్ ఈజీలీ విదౌట్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ బ్రైబ్స్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ సేవింగ్ అ ట్రక్ లోడ్ ఆఫ్ మనీ. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ డూ అట్ లియో అనమాట. లియో ఇస్ అ సిండికేట్. అంటే మేము ఇక్కడ రెడ్ శాండల్వుడ్ స్మగిల్ చేయట్లేదు. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ మేకింగ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ ఇన్వెస్టర్స్ టు send their money directly to startups and for startups to take that money and start running and start scaling. So definitely you can take help from business communities like Leo. At the same time, you should always explore your options with the different venture capital funds and angel investors also. Na opinion enti ante, rather than taking individual meetings, ఇప్పుడు ఒక 100 ఇన్వెస్టర్స్ మనకు కావాలనుకో, 100 మంది కలవటానికే మనకు 6 months అయిపోద్ది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్, గోయింగ్ టు బిజినెస్ కమ్యూనిటీ వేర్ 100 people are available at the same place, then you pitch your idea and you know instantly within a week whether that idea is moving forward, whether there's an investment going to be made or not. అక్కడ మనం క్యాపిటలైజ్ చేయగలిగితే వేర్ సేవింగ్ 6 months of time. 6 months of time ఒక స్టార్టప్కి సేవ్ అయితే దట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫౌండర్ ప్రోడక్ట్ మీద చాలా టైం పెట్టొచ్చు, టీమ్ మీద చాలా టైం పెట్టొచ్చు. That's like it's a wonderful advantage for the startup that they can leverage on top of. బ్రో, యాక్చువల్లీ నేను ఇది చాలా ఈగర్గా ఉన్నాను తెలుసుకోవడానికి. మీరు ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసే ముందు అసలు మీరు ఏం చూస్తారు ఆ స్టార్టప్లో? దిస్ ఈస్ అ గుడ్ క్వశ్చన్ వంశీ. మాకు డెఫినెట్లీ వీ హ్యావ్ అ లాంగ్ లిస్ట్ ఆఫ్ క్రైటీరియా అండ్ వీ మెజర్ దట్ విత్ సంథింగ్ వీ కాల్ అ లియో స్కోర్. దాన్ని బట్టి స్టార్టప్ని గేజ్ చేస్తాం. కానీ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వీ ఫాలో 5M ప్రిన్సిపల్ అనమాట. ద ఫస్ట్ M ఇస్ మ్యాన్ పవర్ ఆర్ మేనేజ్మెంట్. సో దీంట్లో వచ్చేసి ఫౌండర్ ఎవరు, ఫౌండర్ టీమ్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ఏమైనా స్టార్టప్స్ చేశారా, ఆర్ హౌ ఆర్ దే లుకింగ్ టు గ్రో దిస్ కంపెనీ. సెకండ్ది ఈజ్ మెథడాలజీ ఆర్ మార్కెటింగ్. ఇక్కడ అసలు ప్రోడక్ట్ ఏంటి ఆర్ సర్వీస్ ఏంటి, దీనికి ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉంటుందా, దీన్ని ప్రాపర్గా స్కేల్ చేయగలుగుతారా, దీన్ని మార్కెట్ చేస్తే జనాలకు అర్థమైద్దా ఈ ప్రోడక్ట్ ఏంటో అనేది. ద థర్డ్ థింగ్ ఈజ్ మార్కెట్ యాక్సెస్. సో ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇస్ ఇట్ లిమిటెడ్ ఓన్లీ టు ఒక పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్ ఇన్ వన్ పర్టికులర్ జాగ్రఫీ, ఆర్ ఇస్ దిస్ సంథింగ్ దట్ ఈస్ యూనివర్సల్. ఇది మీరు ఏ దేశం కన్నా, ఏ ప్రాంతం కన్నా, ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకన్నా తీసుకెళ్ళగలుగుతారా, అక్కడ రెగ్యులేషన్స్ ఈ స్టార్టప్ ఇంప్లిమెంట్ చేయగలుగుతుందా, అక్కడ లీగల్ కాంప్లికేషన్స్ ఏంటి, విల్ ఇట్ బి ఏబుల్ టు క్రాస్ బార్డర్స్. ద ఫోర్త్ వన్ ఇస్ మెంటరింగ్. ఈ స్టార్టప్కి ఎవరు మెంటర్స్ ఎవరున్నారు,
ఎలా వీళ్ళు నాలెడ్జ్ గ్యాదర్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఒక స్కిల్ లేకపోతే వీళ్ళు దాన్ని ఎలా అటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఎలాంటి పీపుల్ని వీళ్ళు మోటివేట్ చేస్తున్నారు టు గెట్ మోర్ స్కిల్స్ అనేది మెంటరింగ్ కిందకు వస్తుంది. దిస్ కెన్ హ్యాపెన్ త్రూ అన్ ఇండివిజువల్ ఆర్ త్రూ డిఫరెంట్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు వర్క్ షాప్స్ ఆర్ కాన్ఫరెన్సెస్. ద లాస్ట్ M అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ M ఇస్ మనీ. ఓకే, ఇప్పుడు దాకా వాళ్ళు ఎంత రేజ్ చేశారు, వీళ్ళకి మనం డబ్బులు ఇస్తే వీళ్ళు దీన్ని గ్రో చేయగలుగుతారా, మనకు ఒక మంచి ఎగ్జిట్ ఇవ్వగలుగుతారా? ఈ 5M ప్రిన్సిపల్ అయితే మేము ప్రతి స్టార్టప్లో ఫాలో అయ్యి, ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీలో మేము ఫాలో అయ్యి వీ మేక్ అ డెసిషన్ అనమాట, ముందుకెళ్ళాలా లేదా అని. సో జనరల్లీ నార్మల్గా అంటారు కదా, ఈ ఫౌండర్ నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించారు, ఈ ఫౌండర్ మైండ్ సెట్ నచ్చింది, నాకు ఆ ఫౌండర్లో పొటెన్షియల్ కనిపించింది, జస్ట్ అందుకే ఫౌండర్ మీద ఐడియా మీద నేను ఇన్వెస్ట్ చేసేస్తాను అని జనరల్లీ. సో అది యాక్చువల్లీ నిజంగా ఉంటుందా లేదా? అంటే ఇందాక మనం సిమిలర్ లైన్స్లో మాట్లాడుకున్నాము. యూజువల్గా అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే అన్నీ వర్కౌట్ అవుతాయని నేను చెప్పను, కానీ డెఫినెట్గా ఫౌండర్ పొటెన్షియల్ చూస్తే, వీళ్ళు పివిట్ అవ్వగలుగుతారు అనుకుంటే, వీళ్ళు ఈ కంపెనీని గ్రో చేయగలుగుతారు అనుకుంటే 100% మనం డబ్బులు పెట్టాలి. బట్ ఇట్ నీడ్స్ టు బి అ క్యాల్కులేటెడ్ రిస్క్, బికాజ్ ఎవ్రీ స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్ అది గ్రో అవడానికి ఎంతైతే ఛాన్స్ ఉందో అది ఫెయిల్ అవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. See, at the same time, you can be a very, very big VC. You can invest in 100 companies. You can have 100 success stories. At the same time, you can be a very young company or you can be an angel investor. You might not know anything. ఒక కంపెనీలో మనం డబ్బులు పెట్టాక అది హిట్ అయిద్దా లేకపోతే ఫ్లాప్ అయిద్దా అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫౌండర్ చేతిలో ఉంది, ఆ మార్కెట్ కండిషన్స్ చేతిలో ఉంది. ఇట్ ఈస్ నాట్ ఆన్ హూ యాక్చువల్లీ ఇన్వెస్టెడ్ ద మనీ. సో ఇక్కడ మీకు ఒక సినారియో చెప్తాను, మీ డిసిషన్ ఎలా ఉంటుందో నాకు చెప్పండి. యా, ఇక్కడ ఒక క్రియేటర్ ఉన్నారు విత్ 1 million డిస్ట్రిబ్యూషన్. అట్ ద సేమ్ టైం సేమ్ ప్రోడక్ట్ ఉంది క్రియేటర్ దగ్గర, ఇంకొక ప్రోడక్ట్ కూడా సేమ్ ఉంది, అతనికి డిస్ట్రిబ్యూషన్ లేదు, బట్ అతనికి బిజినెస్ నాలెడ్జ్ చాలా డీప్గా ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరి మీద మీరు ఇన్వెస్ట్ చేస్తారు? కరెంట్గా ఉన్న మార్కెట్ సినారియో ప్రకారం అయితే ఐ విల్ 100% గో విత్ ద పర్సన్ హూ హ్యాస్ ద బిజినెస్ నాలెడ్జ్ ఓన్లీ. ఎందుకంటే నేను ఐవ్ సీన్ ఇట్ ఇన్ సో మెనీ ఎగ్జాంపుల్స్ వేర్ స్టార్ట్అప్ స్ట్రగుల్ అవుతుంటే పర్సన్ విత్ బిజినెస్ నాలెడ్జ్ విత్ ability to do fundraising, he was able to sustain the startup for a much longer time. He was able to pull money from investors and keep the startup running and functioning. So at the same time, if there is really good content, obviously నేను ప్రతి ఒక్క మనిషిలాగానే ఈ రెండు కాంబినేషన్ ఉంటే భలే ఉంటుంది కదా అనుకుంటాను. కానీ అట్ ద సేమ్ టైం ఒక మంచి క్రియేటర్ ఉంటే ఎవ్రీవన్ షుడ్ ట్రై టు మోటివేట్, సపోర్ట్ అండ్ ప్రమోట్. బట్ బిజినెస్ అనేది ఎగ్జిక్యూషన్, క్రియేటింగ్ అనేది ఐడియా. ఓకే, సో ఎగ్జిక్యూషన్కే దెర్ ఇస్ మచ్ మోర్ వాల్యూ ఇన్ టుడేస్ వరల్డ్ దాన్ ద ఐడియా. సో ఒక క్రియేటర్ విత్ 1 million డిస్ట్రిబ్యూషన్, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేదు, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాలెడ్జ్ లేదని అంటే చాలా కష్టం ఇన్వెస్ట్మెంట్ అంత ఈజీగా రావడం కష్టం. ప్లస్ వాళ్ళు స్టాగ్నేట్ అయిపోతారు, వాళ్ళు ఆ లెవెల్లోనే ఉంటారు. అదే అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి క్రియేషన్ వాళ్ళు చేయలేరు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి అదే డిస్ట్రిబ్యూషన్ ఉంటే దే ఆర్ ఏబుల్ టు ఎక్స్పోనెన్షియలీ గ్రో దేర్ కంపెనీ. At the same time, they can hire another creator or they can collaborate with multiple creators. ఓకే, అదే బిజినెస్కి ఫౌండర్ని హైర్ చేయాలి. ఓకే, ఒక చాలామంది నేను ఇది చాలా పాడ్కాస్ట్లు చూశాను, చాలామంది ఏమంటారంటే మోస్ట్ ఇన్వెస్టర్స్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు హౌ దే సీ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే, నేను ఒక 10 startups ఇన్వెస్ట్ చేశానంటే ఐ విల్ బెట్ ఆన్ ఓన్లీ 2 startups. నాకు 2 ప్రాఫిట్ అయితే చాలు, 8 ఫెయిల్ అయిపోతాయి, బట్ ఈ 2 ప్రాఫిట్ నాకు మొత్తం 10 startupsలో నేను ఇన్వెస్ట్ చేసిన మనీని కవర్ చేసేస్తాయి అంటారు. హౌ డూ యూ సీ దిస్? వంశీ, ఇది చాలాసార్లు నేను కూడా విన్నాను, నాకు కూడా ఎప్పుడు అర్థమయ్యేది కాదు. జనాలు ఎలా అంటారు అంటే, నేను ఒక 10 స్టార్టప్లు పెడితే దట్ ఈస్ డైవర్సిఫికేషన్, కన్ఫర్మ్గా 1-2 క్లిక్ అయితే ఐ మేక్ ఆల్ ద మనీ బ్యాక్, ఆర్ నేను పెట్టిందైతే తిరిగి వస్తుంది. పెట్టిందైతే తిరిగి వచ్చేదైతే మనం జస్ట్ బ్యాంక్లో పెట్టుకొని వదిలేయచ్చు కదా, ఏం చేయకుండా. నేనేమంటానంటే, మనం చేసే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా మన లాస్ట్ 10 lakhs ఆర్ లాస్ట్ 5 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే కసితో మనం మన డ్యూ డిలిజెన్స్ చేసుకొని, మన మార్కెట్ అనాలిసిస్ చేసుకొని, మనం కస్టమర్స్తో మాట్లాడి ఆ స్టార్టప్ని నమ్మి ఆ ఫౌండర్తో ట్రావెల్ అయ్యి వాళ్ళని ఇన్వెస్ట్ చేస్తే ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా రైట్ ఆఫ్ అవ్వదు. సో దట్ ఈస్ ద గోల్, దట్ ఈస్ వాట్ వీఆర్ స్ట్రైవింగ్ టు డూ. టెల్ మీ వాట్ ఈస్ డ్యూ డిలిజెన్స్? ఇప్పుడు మీరు చెప్పారు కదా. సో డ్యూ డిలిజెన్స్ అనేది ఇట్స్ అ ప్రాసెస్ దట్ investors follow to make a decision whether they want to invest in a company or not. So ఒక due diligence kinda there are so many documents, there are so
సో మచ్ ఆఫ్ మెటీరియల్ అండ్ కొలాటరల్స్ దట్ ద స్టార్ట్అప్ హ్యాస్ టు షేర్ విత్ ద ఇన్వెస్టర్ అనమాట. లైక్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ నెక్స్ట్ ఇయర్ ప్రొజెక్షన్స్ వరకు, వాళ్ళ టీమ్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ టార్గెట్ మార్కెట్ ఏంటి, వాళ్ళ అటైనబుల్ మార్కెట్ ఏంటి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తీసుకొని వాళ్ళు దేర్ ఆర్ థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటారు, సిఏస్ ఆడిటర్స్ ఉంటారు, మాలాంటి బిజినెస్ కమ్యూనిటీస్ లైక్ లియో ఉంటాయి, వేర్ వీ పర్ఫార్మ్ అ థరో అనాలిసిస్ ఆఫ్ ఆల్ దిస్. ఈ స్టార్ట్అప్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా రాంగా, ఇప్పుడు ఈ స్టార్ట్అప్ మనకి ఏదైతే డేటా ఇస్తుందో ఇక్కడ ఏమన్నా ఫ్రాడ్ చేసే పాసిబిలిటీ ఉందా, ఇప్పుడు ఈ స్టార్ట్అప్ ఇచ్చిన డేటాలో నిజంగానే మార్కెట్లో ఈ ఆపర్చునిటీ ఉందా అని మేము అనలైజ్ చేసుకొని మళ్ళీ అనలైజ్ చేస్తారు. మేము డెఫినెట్గా అనలైజ్ చేసుకొని మనం పెట్టొచ్చా లేదా ఈ దాంట్లో అని మనం డిసైడ్ చేసుకొని, సరే ఈ కంపెనీలో పెడితే నాకు ఒక 2x వస్తుందా, 10x వస్తుందా, 100x వస్తుందా అని ముందే మేము క్యాలిక్యులేషన్ చేసుకొని దెన్ బేస్డ్ ఆన్ అవర్ డ్యూ డిలిజెన్స్ మాకు గ్రీన్ ఫ్లాగ్ వస్తే వీ మేక్ ద ఇన్వెస్ట్మెంట్, మాకు రెడ్ ఫ్లాగ్ వస్తే వీ సే at this particular time we don't want to move ahead with the investment in this company. Okay. Maybe later round lo emana interest unte you please let us know అని చెప్తాం. కానీ యూజువల్గా if there is any fraud or mismanagement of money we avoid it like the plague అనమాట. We definitely don't want to get ఒక ఇన్వెస్ట్మెంట్ ఇస్తామని చెప్పినంత మాత్రాన వెంటనే వచ్చేది అది ఈ డ్యూ డిలిజెన్స్ చాలా లెక్కలు ఉంటాయి. ఎస్పెషలీ ఫర్ బిజినెస్ కమ్యూనిటీస్ లైక్ us, బికాస్ నేను ఒక్కడనే కాదు, వెన్ ఐఎమ్ డూయింగ్ ద డ్యూ డిలిజెన్స్ వీ హ్యావ్ 118 టీమ్ పవర్, వీ హ్యావ్ అన్ ఆర్మీ ఆఫ్ అనలిస్ట్, వీ హ్యావ్ సో మెనీ పీపుల్ సపోర్టింగ్ అస్ ఇన్ దిస్. సో దెర్ ఇస్ అన్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ దట్ ఎక్కడ కూడా వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఎనీ మ్యాల్ ప్రాక్టీసెస్ అని, వీ షుడ్ ఫైండ్ ద రైట్ స్టార్ట్అప్స్ అని, వీ షుడ్ హెల్ప్ దోస్ కంపెనీస్ అని. సో చాలా పెద్ద ప్రాసెస్. సో దాన్నే సాఫ్ట్ కమిట్మెంట్ అంటారు. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ నేను డబ్బులు పెడతాను అంటే అప్పుడు వాళ్ళు ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్, ఒక ఎన్డీఏ సైన్ చేసుకొని ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న టర్మ్ షీట్ అన్న ఇచ్చి స్టార్ట్అప్కి దెన్ దే కీప్ షేరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. స్టార్ట్అప్ షేర్ డేటా రూమ్, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో షేర్ చేస్తారు. దెన్ ద ఇన్వెస్టర్ స్టార్ట్స్ ద అనాలిసిస్ అండ్ ఫైనలీ దే గివ్ ద డెసిషన్ టు ద స్టార్ట్అప్. సో యూజువల్గా డ్యూ డిలిజెన్స్ అనేది దెర్ ఇస్ నో సెట్ టైమ్ లిమిట్ పర్ సే, బట్ నువ్వు ఎంత డీప్గా చేస్తే అది కొంచెం ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్, బట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. దాన్ని నువ్వు స్కిప్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే దెన్ యు ఆర్ జస్ట్ ప్లేయింగ్ అ గేమ్ ఆఫ్ డాట్స్. ఓకే, ఇప్పుడు నాకు ఇది చెప్పండి, లైక్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ రౌండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్స్ ఫౌండర్స్కి ఫుల్ అంటే లైక్ చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళ మైండ్ తెలుసుకునేలాగా, అంటే లైక్ చాలా గేమ్ చేస్తారు. అంటే లైక్ ఫౌండర్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు, అలా చాలా థింగ్స్ ఉంటాయంట కదా. సో ఒక ఫౌండర్ మైండ్ సెట్ తెలుసుకునేలాగా ఒక ఇన్వెస్టర్ ఒక ఫౌండర్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? డెఫినెట్గా అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ అన్ ఇన్వెస్టర్ వుడ్ చెక్ ఈజ్ హౌస్ ద ఫౌండర్ మైండ్ సెట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం, ఒక ఛాలెంజ్ వస్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో డెఫినెట్లీ దే విల్ బీ క్వశ్చన్స్ దట్ ఆర్ ఆస్క్డ్ ఇన్ సచ్ అ వే. నువ్వు ఈ పొజిషన్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నీ స్టార్ట్అప్ నువ్వు ఇంత రెవెన్యూ చేస్తుంది అనుకున్నావు కానీ దాంట్లో 50% వస్తుంది, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తావా, లేకపోతే నువ్వు మోర్ పీపుల్ని హైర్ చేస్తావా, నువ్వు ఎలా గ్రో చేస్తావు, ఇలా చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ అడుగుతారు. డెఫినెట్గా ఇందాక మీరు నన్ను అడిగినట్లు మీరు ఎలాంటి స్టార్ట్అప్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు, బిజినెస్ క్రియేటర్ అని అడిగినట్టు డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఫౌండర్తో మాట్లాడినప్పుడు ఐ గో వన్ స్టెప్ మోర్ అండ్ ఐ ట్రై టు అండర్స్టాండ్ హౌ ఇస్ దర్ పర్సనాలిటీ. ఆ పర్టికులర్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ టైజ్ ఏంటి, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏంటి, వాళ్ళ ఎంప్లాయీస్ని ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళు దీన్ని ఎలా గ్రో చేద్దాం అని అనుకుంటున్నారు. ఇట్ గివ్స్ యూ అ వెరీ గుడ్ ఐడియా ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. ఇతన్ని మనం నమ్మొచ్చా లేదా అనేది వీ కెన్ మేక్ దట్ డెసిషన్. ఓకే, సో మనం ఎన్ని క్వశ్చన్స్ అడిగితే ఇట్స్ దట్ ఈజీ. అట్ ద సేమ్ టైం ఒకసారి మనం డబ్బులు పెట్టేసిన తర్వాత వీ షుడ్ కంప్లీట్లీ యూ ఆల్రెడీ మనిషి మీద నమ్మకం పెట్టేసిన తర్వాత యూ షుడ్ జస్ట్ రైట్ ద వేవ్ అనమాట. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఫౌండర్ మనల్ని అడగొచ్చు ఏమైనా హెల్ప్ చేయాలంటే, దట్స్ వెన్ వీ కెన్ కమ్ అవుట్ అండ్ హెల్ప్. సో ఇప్పుడు మనం ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాం కదా, ఇప్పుడు ఫౌండర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఒక ఫౌండర్ ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనీ రేస్ చేద్దామని అనుకుంటే వాళ్ళు ఎంత రెడీగా ఉండాలి? అంటే ఇన్వెస్టర్స్ అడిగే క్వశ్చన్స్కి కానీ ఏ ప్రీ రిక్విజిట్స్ ఏమి ఉండాలి వాళ్ళ దగ్గర? సో ఫస్ట్లీ ఏంటంటే భయపడకూడదు. యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్. వేర్ స్టార్ట్అప్ ఓనర్ బాస్, స్టార్ట్అప్ ఫౌండర్. చాలామంది ఆంటర్ప్రినర్షిప్ చేయాలంటే భయపడతారు, మనం అది దాటుకొని ముందుకెళ్తున్నాము. We should have trust in our abilities.
వీ షుడ్ డెఫినెట్లీ బీ ప్రిపేర్డ్. అంటే ఫౌండర్ 10% అడుగుతాడంటే నేను 100% ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అతను ఎలాంటి క్వశ్చన్ అడిగినా కాన్ఫిడెంట్గా నేను ఆన్సర్ చేయడానికి. అండ్ వీ షుడ్ బీ 100% ట్రాన్స్పరెంట్, వంశీ. వీ షుడ్ నాట్ ట్రై టు fake any data. We should not try to misuse the trust. క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత ఆనెస్ట్గా ఉంటే, ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటే అంత బెటర్. యూజువలీ నాకు ఐ వాజ్ ఇన్ అ పొజిషన్ వేర్ సమ్టైమ్స్ వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అ పిచ్ మీటింగ్ ఫర్ ఎగ్జాంపుల్, వేర్ ఐఎమ్ సపోజ్ టు ఇన్వెస్ట్ ఇన్ సమ్మన్. ఇన్ వన్ కేస్ ఇట్ టుక్ మీ 5 minutes టు మేక్ ద డెసిషన్. సరే, ఐ నీడ్ టు బ్యాక్ దిస్ పర్సన్ అని. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఇట్ టుక్ మీ 3 months. అరే వీళ్ళు డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నారు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అని. దెన్ ఫైనలీ వెన్ ఐ గెట్ మోర్ కాన్ఫిడెన్స్, వెన్ ఐ నో దట్ దెర్ ఇస్ నో ఫౌల్ ప్లే ఇన్వాల్వ్, దట్ ఈస్ వెన్ ఐ ట్రై టు గెట్ ఇన్వాల్వ్డ్. ఇది యాక్చువల్లీ నాకు చాలా మందికి ఉన్న బిగ్ క్వశ్చన్ ఇది, అసలు అర్థం కాదు. సో నార్మల్లీ మనం మంచి మోటివేషన్ వీడియోస్ చూస్తుంటాం కదా, అందులో ఎవ్రీ స్టార్ట్అప్ ఫౌండర్ ఏం చెప్తారంటే నేను అసలు నా కంపెనీలో శాలరీ తీసుకున్నా చాలా తక్కువ శాలరీ తీసుకుంటాను అని చెప్తారు. బట్ ఆ కంపెనీ ఫౌండర్స్ తిరిగే కార్లు చూస్తే సూపర్ కార్స్, ఎన్ని క్రోర్స్లో కార్స్లు ఉంటాయి అవన్నీ. దీపేంద్ర గోయల్ కూడా అంతే. సో ఏంటి అసలు ఇక్కడ ఏమైనా జరుగుతుందా? శాలరీ తక్కువ ఉంటుంది కానీ అని సూపర్ కార్స్ ఎలా తిరుగుతారు? సో ఇది ఈ క్వశ్చన్ రావటం చాలా సహజము. యూజువల్గా ఒక కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు చాలా తక్కువ శాలరీ తీసుకుంటారు. ఎందుకంటే వాట్ ఎవర్ మనీ ఆ స్టార్ట్అప్ చేసింది దే విల్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద కంపెనీ సో దట్ ద స్టార్ట్అప్ కెన్ గ్రో. ఒక స్టార్ట్అప్ గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇట్స్ లైక్ మనీ గజ్లర్. నువ్వు ఎంత డబ్బులు పెట్టినా కూడా అది సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలని ఉంటుంది. కానీ అదే కంపెనీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత సిరీస్ A, B, C రౌండ్స్ అయిపోయినాయి, చాలా VCs వచ్చినాయి. దాని తర్వాత మనం IPO వెళ్తున్నాము. ఒక IPO అనేది ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ కంపెనీ. అదొక స్టార్ట్అప్ అయినా అదొక బిజినెస్ అయినా. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. మనం ఇండియాలో ఉన్న రీటైల్ ఇన్వెస్టర్స్ అందరికీ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం మన కంపెనీలో షేర్స్ కొనడానికి. సో అలాంటిది ఒకటి అయినప్పుడు డెఫినెట్గా స్టార్ట్అప్ ఫౌండర్స్కి కొంచెం షేర్స్ డైల్యూట్ అవుతూ ఉంటాయి ఎవ్రీ రౌండ్లో. సో వాళ్ళు ప్రతి ఒక్క రౌండ్లో వాళ్ళ కంపెనీ వాల్యూ పెరిగే కొద్దీ వాళ్ళు షేర్స్ అమ్మేసుకుంటూ ఉంటారు, జస్ట్ సో దట్ దే కెన్ బిల్డ్ దేర్ ఓన్ అసెట్స్ ఆర్ దే కెన్ ఇంప్రూవ్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్. సో ఇలా చేసేటప్పుడు దీపేందర్ గోయల్, ఐ నో దట్ హీ హ్యాస్ అ మోటివేషన్ దట్ వెన్ ఎవర్ హీ హ్యాస్ అ ఫండింగ్ రౌండ్ అది క్లోజ్ అయ్యేటప్పుడు హీ టేక్స్ అ సూపర్ కార్ అనమాట. సో ఇలా డిఫరెంట్ ఫౌండర్స్కి డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. కానీ వాళ్ళ షేర్స్ అమ్మితేనే దే విల్ బీ ఏబుల్ టు అఫోర్డ్ సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాల్యుయేషన్ పెరుగుతుంది అని మనం అనుకుంటుంటే అది ఎంత ఫాస్ట్గా పెరిగిందో ఆ కంపెనీలో ఏమైనా తప్పు జరిగితే పోయే ఛాన్స్తో కూడా అంతే ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి టైంలోనే ఫౌండర్స్ they'll be able to, because of the equity that they own, they'll be able to make a lot of money అన్నమాట. అందుకే మీరు కూడా సూపర్ కార్స్ అలా. So whenever I am able to get some good exits, absolutely, yes. So మీకు కూడా కార్స్ అంటే అంతే పిచ్చా? నా కార్స్ అంటే I'm very enthusiastic about them. I love my cars. ఇప్పుడు మనం IPO గురించి మాట్లాడడం. ఇప్పుడు మనం చూస్తే ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు IPOకి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ IPO అనేది ఇప్పుడు హైప్ టాపిక్. ఇప్పుడు ఎందుకు ఎవ్రీ కంపెనీ IPOకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? యాక్చువల్లీ మనం చూస్తే వంశీ 2023 ఇయర్లో ద మీడియన్ రెవెన్యూ ఆఫ్ ఎనీ కంపెనీ దట్ ఈస్ గోయింగ్ ఫర్ IPO ఇస్ డౌన్ బై 42%. అంటే ఏంటి అంటే ఇంతకుముందు ఒక కంపెనీ పర్ ఇయర్ యావరేజ్ రెవెన్యూ దట్స్ గోయింగ్ ఫర్ IPO ఒక 1,500 crores చేస్తుందంటే ఇప్పుడు దే ఆర్ ఓన్లీ డూయింగ్ అబౌట్ 800-850 odd crores. సో IPOs have become much more accessible, much more it topic for different businesses to go and present themselves on a national stock exchange. సో ఇక్కడ ఏమవుతుందంటే డెఫినెట్గా అదొక పెద్ద అచీవ్మెంట్ చాలా స్టార్టప్స్కి, ఆ లెవెల్కి వెళ్తున్నాము అంటే. కానీ అట్ ద సేమ్ టైం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇట్ లీడ్ టు అ లాట్ ఆఫ్ స్క్రూటినీ ఆల్సో. మనం సరిగ్గా మన డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయకపోతే ఎవ్రీ 3 months ఒక ఇన్వెస్టర్ కాల్ ఉంటుంది. ఇప్పుడు యు ఆర్ నాట్ ఓన్లీ లయబుల్ టు యూ ఆర్ యువర్ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కదా. ఇఫ్ యూ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి ఇన్ ఇండియా హూస్ అ రీటైల్ ఇన్వెస్టర్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంపెనీ హూ హ్యాస్ అ డీమ్యాట్ అకౌంట్, దెన్ యూ ఆర్ ఆన్సరబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మనం కరెక్ట్ డేటా ప్రొవైడ్ చేయాలి, ఎక్కడ తడబడకూడదు. వీ షుడ్ బీ వెరీ కాన్ఫిడెంట్, వీ షుడ్ బీ ఏబుల్ టు ప్రొజెక్ట్ ఈ కంపెనీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది. ఎందుకంటే IPO వెళ్తే ఒక డబుల్-ఎడ్జ్ స్వార్డ్ లాగా ఎంతైతే మనీ మనకు లోపల వస్తుందో, డబుల్-ఎడ్జ్ స్వార్డ్ అంటే మనం ఏమైనా చిన్న తప్పులు చేస్తే ఓవర్ నైట్ కంపెనీ వాల్యుయేషన్ 10%, 15%, 20% డ్రాప్ అవ్వచ్చు. ఆ రిస్క్స్ అని మనం అనలైజ్ చేసుకొని మనం
ఈ డబ్బులు మనకు నిజంగా అవసరం, ఇప్పుడు మనం గ్రో అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు గో ఐపీఓ. అండ్ ఐపీఓ ఒక్కటే కాదు, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ వేర్ స్టార్ట్అప్ ఫౌండర్స్ క్యాన్ మేక్ మనీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మర్జర్స్ అండ్ యాక్విజిషన్స్ ఉంటాయి, వేర్ ఒక స్టార్ట్అప్ ఒక లెవెల్ దాకా వచ్చి దెన్ వేరే ఒక బిజినెస్ అన్న, వేరే పెద్ద కంపెనీ అన్న ఆర్ అనదర్ స్టార్ట్అప్ అన్న వచ్చి వాళ్ళని బైఅవుట్ చేయాలనుకుంటే వాళ్ళు షేర్ స్వాప్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఆ పెద్ద కంపెనీలో మర్జ్ అయిపోద్ది. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఇన్వెస్టర్స్కి ఎలా ఉంటుందంటే కొన్ని వీసీస్ రౌండ్స్లో మనం ముందుకెళ్లే కొద్దీ వీసీస్ ఏమంటారంటే, అరే మీ క్యాప్ టేబుల్ అంటే మీ ఎక్విటీ టేబుల్లో చాలా మంది పేర్లు ఉన్నాయి, ఇన్ని పేర్లు వద్దు, లెట్స్ ఎలిమినేట్ అ ఫ్యూ ఇన్వెస్టర్స్ అని చెప్పి వాళ్ళకు ఒక మంచి రిటర్న్ ఇచ్చి investors can go in that secondary share this thing also. The final and the dream for all startups is IPO. Okay. IPO కి వెళ్తే ఇన్స్టెంట్ క్యాష్ ఇన్ఫ్యూజన్ వస్తుంది, సొసైటీలో మనకు పేరు వస్తుంది, అందరికీ తెలుస్తుంది మన కంపెనీ, ఇండియా మొత్తానికి తెలుస్తుంది అనుకొని దట్ ఈస్ ద ఐపీఓ రోట్ అనమాట. ఇప్పుడు చాలా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఐపీఓ. ఇంకొకటి మనం a very important statistic is that last year low 2024 India had the highest amount of funding happening through IPOs, more than US, more than Hong Kong. India lo almost $19.5 billion raise చేశారు డిఫరెంట్ కంపెనీస్ వచ్చి. మన డబ్బుల్లో మాట్లాడుకుంటే ఓవర్ 1,60,000 crores has been raised in India. So definitely that is something that everyone is doing right now. బట్ ఆ రిస్క్స్ కూడా అందరికి అర్థం అవ్వాలి. అందుకే ఇప్పుడు చాలా ప్రతి కంపెనీ కూడా ఐపీఓకి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రోజుకి ఒక పోస్ట్ చూస్తున్నాం, ఈ కంపెనీ ఐపీఓకి వెళ్తుంది, ఈ కంపెనీ ఐపీఓకి వెళ్తుంది. అండ్ స్టార్ట్అప్స్ ఒక్కటే కాదు కదా, రీసెంట్లీ వి సీయింగ్ ఇన్ ద న్యూస్ దట్ స్మాల్ బిజినెసెస్ ఒక డీలర్షిప్ ఐపీఓకి వెళ్తుంది, అది ఓవర్ సబ్స్క్రైబ్ అయిందని మనం వింటున్నాము. సంథింగ్ అండ్ ద రిస్క్ అపెటైట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఇస్ ఆల్సో గ్రోయింగ్. ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ చూసుకుంటా ఉంటే ద నంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ బీయింగ్ ఓపెన్డ్ ఇన్ ఇండియా ఇస్ అట్ అ ఫెనామినల్ రైజ్. ఎవ్రీ మంత్ ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్. అఫ్ కోర్స్ మార్కెట్ కరెక్షన్స్ కొంచెం ఉన్నప్పుడు, కొంచెం అన్సర్టనిటీ ఉన్నప్పుడు, ఇప్పుడు కొంచెం మనం టారిఫ్ వార్స్ అది కూడా వింటున్నాము యుఎస్ నుంచి, అలా అన్నప్పుడు మార్కెట్ కొంచెం స్లో అవుతుంది, స్టాక్ మార్కెట్ కొంచెం డౌన్ అవుతుంది, కానీ ద నంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఆర్ కన్సిస్టెంట్లీ గ్రోయింగ్ ఎవ్రీ మంత్. ఇప్పుడు ప్రెసెంట్ ఏదో న్యూస్ వైరల్ అవుతుంది, లైక్ డీమ్యాట్ అకౌంట్స్ యాక్చువల్లీ చాలా తగ్గిపోయి లాస్ట్ ఇయర్ ఏమైంది. సో ఏమైంది అంటే అక్కడ ఇంతకుముందు ఏ పేస్లో పెరుగుతున్నాయి, ఇంతకుముందు ఆన్ యావరేజ్ లెట్స్ సే దే వర్ యాడింగ్ అబౌట్ 32 to 33 lakh అకౌంట్స్ ఎవ్రీ మంత్. సో ఇప్పుడు అన్న అకౌంట్స్ యాడ్ చేయట్లేదు, ఇప్పుడు దే ఆర్ యాడింగ్ అబౌట్ మేబీ 27 or 28 lakh అకౌంట్స్ ఎవ్రీ మంత్. సో పెరిగే రేట్ తగ్గింది. సో దీన్ని చాలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే డీమ్యాట్ అకౌంట్స్ యాక్చువల్లీ తగ్గిపోతున్నాయి అని ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ ఇందాక మన కాన్వర్జేషన్లో నేను ఒక టాపిక్ మిస్ అయిన ఏంటంటే, మీరు యాక్చువల్లీ ఎన్ఆర్ఐ, సో అక్కడే చదివారు, అక్కడే జాబ్ చేశారు, అన్నీ వదిలేసి యూ కేమ్ టు ఇండియా. అసలు బిగ్గెస్ట్ రీజన్ ఏంటి? అండ్ వై చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇప్పుడు ఇండియా వచ్చి దే ఆర్ బెట్టింగ్ ఆన్ ఇండియా? సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా. మనం ఎంత అనుకున్నా వంశీ, ఇండియన్ని ఇండియా బయటికి తీసుకెళ్తావు, కానీ ఇండియన్లో నుంచి నువ్వు ఇండియాని బయటికి తీసుకెళ్ళావు. ఎస్పెషలీ అదొక హైదరాబాదీ అయితే అసలు వీఆర్ స్ట్రాంగ్ ఇన్ అవర్ రూట్స్. నేను కూడా అలానే కంప్లీట్ బార్న్ అండ్ బ్రెడ్ హైదరాబాదీ. నేను వెళ్ళిన రోజే డిసైడ్ అయ్యాను డెఫినెట్గా వచ్చేయాలి, ఎప్పటికైనా వచ్చేయాలి అని. అండ్ అలా నా ఎంబీఏ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకొని నా టికెట్ దానికి స్టేబుల్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా అండ్ ఎన్ఆర్ఐస్ పరంగా కూడా మనం చూస్తే కోవిడ్ తర్వాత దేర్ ఇస్ అ హ్యూజ్ రైజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ దట్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. సో ఇదొక ఆల్మోస్ట్ మనం పాస్ట్లో బ్రెయిన్ డ్రైన్ అవుతుంది అని చెప్పి మనం చాలా కంగారు పడిపోయాం. ఇక్కడ ఉన్న మన టాలెంటెడ్ ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ బయటకు వెళ్ళిపోతున్నారని ఇప్పుడు ఒక రివర్స్ బ్రెయిన్ డ్రైన్ జరుగుతుంది. సో లాస్ట్ 6-7 odd years నుంచి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 2 lakh plus ఇండియన్స్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. ఓకే, ఎన్ఆర్ఐస్ అందరూ. సో దీన్ని మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం స్టడీ చేద్దాం అనుకుంటే, ఫస్ట్ and most important reason is our cultural roots, right? Our family is here, our friends are here, our life is here, and ఆ కల్చరల్ కనెక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడ యూఎస్లో ఉన్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మై ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ లివింగ్ అబ్రాడ్, అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, వాళ్ళు దీవాలి కానీ, ఉగాది కానీ, సంక్రాంతి కానీ ఇంకా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ, జస్ట్ టు బీ అటాచ్ టు ద రూట్స్. అండ్ అదే వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తారు.
నెక్స్ట్ దే ఆల్ బిలీవ్ ఇన్ ద ఇండియా స్టోరీ, సో డు వి. అందుకే మనం తిరిగి వచ్చేసాము. ద నెక్స్ట్ 10-15 odd years are going to be the best years for the Indian economy, for the Indian growth story. మనం టెక్నాలజీలో చూసుకున్నా, ఎడ్యుకేషన్లో చూసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకున్నా, with the level of brain power that we have here and with the cost of getting a product to the market, we're living in a beautiful phase for India. At the same time, అక్కడ ఏమవుతుంది అంటే చాలా టెక్నాలజీ కంపెనీస్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి. గ్లోబల్ లెవెల్లో అన్సర్టనిటీస్ ఉంది. అండ్ వాళ్ళకి అక్కడ ఒక ఇల్లు కొనాలంటే కూడా ద గవర్నమెంట్ ఈస్ మేకింగ్ ఇట్ స్లైట్లీ హార్డర్ ఫర్ దెమ్ విత్ ఇంక్రీజ్ కాస్ట్. ఇప్పుడు ప్రెసెంట్గా ఇట్స్ మేకింగ్ ఇట్ స్లైట్లీ హార్డర్ విత్ ఇంక్రీజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ దెమ్. అదే అట్ ద సేమ్ టైం ఇండియాకి వస్తే ఇప్పుడు మన మెట్రో సిటీస్లో బెంగళూరులో కానీ, హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఇంప్రూవింగ్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మన రోడ్స్ కానీ, ద యాక్సెస్ టు గుడ్ హెల్త్ కేర్ కానీ, ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ, ఇట్స్ ఇంప్రూవింగ్ అ లాట్. అండ్ ఇక్కడ కూడా ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాస్ ఇంప్రూవ్డ్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఐ థింక్ మోస్ట్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అండ్ మేము చూసింది కూడా లియోలో మనకున్న 118 మెంబర్స్లో వీ హ్యావ్ 22 people who are NRIs. వీళ్ళు దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఇండియా అట్ ద మూమెంట్. దే ఆర్ లివింగ్ ఇన్ US, UK, కెనడా, సింగపూర్. అండ్ అక్కడి నుంచి వాళ్ళు దే వాంట్ టు డూ సంథింగ్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. దే హ్యావ్ సమ్ డిస్పోజబుల్ ఇన్కమ్, కాంట్రిబ్యూట్ సంథింగ్. వాళ్ళ దగ్గర ఒక 10 lakhs కానీ 15 lakhs కానీ ఉన్నాయి. దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ స్టార్ట్అప్స్. దే వాంట్ టు కాంట్రిబ్యూట్ బ్యాక్. దే వాంట్ గివ్ బ్యాక్ టు ఇండియా అనుకునే వాళ్ళు అక్కడ కూర్చొని కూడా ఆన్లైన్లో మేము చేసే బిజినెస్ షవర్స్, మేము చేసే పిక్చర్స్ వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి దేవ్ రీచ్డ్ అవుట్ టు అస్ అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ కంపెనీస్. అండ్ దానికి సంబంధించిన ట్యాక్స్ ప్లానింగ్, రెగ్యులేషన్స్ అన్నీ మేము చూసుకుంటాం. వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే దగ్గర నుంచి ఒక బిజినెస్ షవర్ కండక్ట్ చేసేదాకా. ఒక బిజినెస్ షవర్ అంటే ఏంటి? టిపికల్గా మనం బేబీ షవర్ అని వింటాం. బేబీ పుట్టినప్పుడు మేలా ఫీమేలా అని తెలిసిన తర్వాత యూ బై క్లోత్స్ కానీ, గిఫ్ట్స్ కానీ, టాయ్స్ కానీ వాళ్ళకి కొని మనం తీసుకెళ్తాం, డిఫరెంట్ ఫ్రెండ్స్ తీసుకెళ్తాం. సో లియోలో బిజినెస్ షవర్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక కొత్త బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, మనం ఒక కొత్త బిజినెస్ ఇంటర్నల్గా స్టార్ట్ చేస్తున్నా కూడా మనకున్న మెంబర్స్ అందరూ ఈ బిజినెస్ షవర్లో వచ్చి కాంట్రిబ్యూట్ చేయాలి దానికి. ఒకళ్ళు పెద్ద రియల్ ఎస్టేట్ పర్సనాలిటీ అంటే దే కెన్ కాంట్రిబ్యూట్ ల్యాండ్. ఒకళ్ళు ఒక ఐటీ జాయింట్ అంటే దే కెన్ కాంట్రిబ్యూట్ ద టెక్నాలజీ. ఒకళ్ళు దే హ్యావ్ స్కిల్ సెంటర్ అంటే దే కెన్ ప్రొవైడ్ ద మ్యాన్ పవర్. ఇంకొకరికి దే హ్యావ్ ద ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే దే కెన్ ప్రొవైడ్ దట్ బిజినెస్ అక్యుమెన్. సో ఇలా వాట్ ఆర్ యూ డూయింగ్ టు హెల్ప్ యువర్ కంపెనీ గ్రో అనేది దట్ ఈస్ అవర్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ షవర్ అనమాట. సో ఇలా మేము ఆన్లైన్ కూడా ఈవెంట్స్ కండక్ట్ చేసి, యూజువలీ వీ డూ ఇట్ ఆఫ్లైన్, కానీ ఎన్ఆర్ఐస్కి వీ డూ ఇట్ ఆన్లైన్. మేము ఈ ప్లాట్ఫామ్ మేము ప్రొవైడ్ చేసి దాని తర్వాత మేమే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చూసుకొని రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతున్నాను చూసి మేమే ఎగ్జిట్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఎన్ఆర్ఐస్ ఇస్ ఆల్సో గెటింగ్ అ స్నీక్ పీక్ యాజ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ఇండియా ఇన్ ద గ్రాస్ రూట్ లెవెల్స్. సో లోపలికి వచ్చినప్పటి నుంచి ప్రతిదీ మీరే దగ్గరుండి హ్యాండిల్ చేస్తారు. సో టెల్ మీ, ఇప్పుడు లియోలోకి ఎంట్రీ ఎంత ఉంటుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లియో మెంబర్ అవుదాం అనుకుంటున్నాను, మినిమం ఎంత ఉంటే నేను లియో మెంబర్ అవ్వగలను? సో అంటే ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది? సో లియోలో ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ ఈజ్ అ మినిమం చెక్ సైజ్ ఆఫ్ 5 lakhs into one ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అంతకంటే తక్కువ చేస్తే స్టార్టప్స్ కూడా యాక్సెప్ట్ చేయవు. అండ్ అది పెరిగినా కూడా చాలా టైం పట్టింది పెరగడానికి. యూజువలీ వీ హ్యావ్ అ మెంబర్షిప్ మోడల్ దట్ ఈస్ అ సింగిల్ మెంబర్షిప్ మోడల్ ఫర్ 10 years. 10 years అనేది ఎందుకు వచ్చింది అంటే యూజువల్గా ఒక స్టార్టప్లో మన ఇన్వెస్ట్మెంట్ మెచ్యూర్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 3 to 5 years. దట్ ఈస్ ద టిపికల్ టైమ్ లైన్ యూ హ్యావ్ టు హోల్డ్ ద మనీ ఇన్. So we encourage our members to experience at least 2 startup cycles. And ఇండియాలో సెబీ ప్రకారం ఒక ఏంజల్ ఇన్వెస్టర్ అంటే ఎవ్రీ ఇయర్ 25 lakhs ఇన్వెస్ట్ చేయాలి. ఒక హెచ్ఎన్ఐ ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 1 crore ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో మన లియో దగ్గర బికాస్ వీఆర్ అ బిజినెస్ కమ్యూనిటీ, వీఆర్ నాట్ అ సింగిల్ స్టార్ట్అప్ ఆర్ వీఆర్ నాట్ అ సింగిల్ వీసీ, వీఆర్ అ బిజినెస్ కమ్యూనిటీ వేర్ వీ బ్రింగ్ all like-minded individuals, business stalwarts, startup founders, investors together kabatti we are more like a fund of funds. Okay. So memo we are democratizing investing. 5 lakhs tone they can start making their investment.
దానికి సంబంధించిన డ్యూ డిలిజెన్స్ మేము చేస్తాం. వీ విల్ షేర్ దట్ విత్ దెమ్. అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు ఇన్వెస్ట్ ఇన్ ఆల్ ఆపర్చునిటీస్. ఇండివిజువాలిటీ, మీ ఇండివిజువల్ ఒపీనియన్, మీ మైండ్ సెట్, మీ లిక్విడిటీ అట్ దట్ పాయింట్. కొన్నిసార్లు మీకు రిస్క్ తీసుకోక బుద్ధి కాదు, కొన్నిసార్లు యూ మైట్ వాంట్ టు టేక్ అ హైయర్ రిస్క్. అదంతా టైలర్ మేడ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి వీ హ్యావ్ లియో అనమాట. అండ్ దేర్ ఇస్ నో క్రైటీరియా. నీ నెట్వర్త్ ఎంత ఉండాలి, నీ బ్యాక్గ్రౌండ్ ఇది ఉండాలి, నీకు ఇన్ని బిజినెస్లు ఉండాలి, నువ్వు ఎవ్రీ మంత్ ఇంత మాకు కట్టాలి, అలా ఏం లేదు. వీ హ్యావ్ అ సింగిల్ మెంబర్షిప్ మోడల్. అండ్ వీ విల్ నెవర్, ఒక్కసారి ఒక మెంబర్ ఆన్ బోర్డ్ అయిపోయిన తర్వాత దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఈకో సిస్టమ్ వేర్ వీ టేక్ అ ఫిక్స్డ్ మెంబర్షిప్ ఫీ ఫర్ 10 years. అది ఒక్కసారి మెంబర్ మా కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత all investments that they make will go directly from the member's bank account to the startup. ఓకే. అలా అక్కడ డిఫరెంట్ వేస్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. వీ కెన్ సమ్టైమ్స్ క్రియేట్ ఎస్పీవీస్, డిఫరెంట్ కంపెనీస్ క్రియేట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసి వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు ద స్టార్ట్అప్. కానీ మనీ విల్ నెవర్ కమ్ ఇన్ టు అవర్ బ్యాంక్ అకౌంట్ అనమాట. వీఆర్ కీపింగ్ ద ప్రాసెస్ వెరీ ట్రాన్స్పరెంట్. ఎందుకంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత ట్రస్ట్ పెరుగుతుంది. ఎంత ట్రస్ట్ పెరిగితే మనం అంత బిజినెస్ చేయొచ్చు. సో దట్స్ వై వీ సే దట్ వీఆర్ ద ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ యువర్ వెల్త్ క్రియేషన్ జర్నీ. వన్ థింగ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ మీద కంప్లీట్లీ నాలెడ్జ్ నాకు ఉండాల్సిన అవసరం లేదు. వన్స్ నేను లోపలికి వస్తే ఆటోమేటిక్ అని నేర్చుకుంటాను. ఎస్, బికాస్ కమ్యూనిటీ ఉంది కాబట్టి. ఎస్, దిస్ ఈస్ సంథింగ్ చాలా హెల్ప్ అవుతుంది ఎవరికైనా. స్టార్టింగ్లో నేను కూడా వెన్ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఇన్వెస్టర్, అది నేను ఇన్వెస్ట్ చేయాలని స్టార్ట్ అవ్వలేదు. నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేను ఏదో ఒక బిజినెస్లో ఉండాలి అనుకొని డిఫరెంట్ బిజినెసెస్ నేను మాట్లాడితే నా ప్యాషన్ ఎక్కడుందో నేను అర్థం చేసుకోవటానికి జరిగే క్రమంలో ఐ రియలైజ్ దట్ ఓకే, యు నో వాట్, ఐ ఎంజాయ్ ఇన్వెస్టింగ్. నేను ఒక్క కంపెనీలో వర్క్ చేయకుండా నేను 6 companies ఎవ్రీ వీక్లో వర్క్ చేసే ఫ్రీడమ్ నాకు ఉంది. సో దట్స్ వై ఐ బికమ్ అన్ ఇన్వెస్టర్. ఓకే. ఇప్పుడు మీరు యాక్చువల్లీ చాలా ఫర్మ్స్లో చాలా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఒక 3 industries పిక్ చేసుకొని ఆ 3 industriesలో ఇన్వెస్ట్ చేస్తే ఏ ఇండస్ట్రీస్ బాగుంటాయో అని మీరు పిక్ చేసుకుంది అనుకుంటే ఏ 3 industries మీరు పిక్ చేసుకుంటారు? 3 sectors. 3 sectors చెప్పాలి అంటే ద ఫస్ట్ వన్ వుడ్ బి డిఫెన్స్. ఓకే. ఐ థింక్ ఇండియాలో ఇప్పుడు కరెంట్గా మనకున్న సిచ్యువేషన్ ప్రకారం డిఫెన్స్లో ద గవర్నమెంట్ ఈస్ బీయింగ్ మోర్ ఓపెన్ టు ప్రైవేట్ కంపెనీస్ కమింగ్ అండ్ సప్లయింగ్ ఎక్విప్మెంట్ టు దెమ్. పాస్ట్లో ఉన్నప్పుడు మన దగ్గర దేర్ వర్ ఓన్లీ 3 or 4 big players. వాళ్ళే అన్ని గవర్నమెంట్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు ద గవర్నమెంట్ హ్యాస్ ఓపెన్ దట్ అప్. ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ఎంకరేజింగ్ మోర్ అండ్ మోర్ ప్రైవేట్ కంపెనీస్ టు కమ్ ఇన్ టు ద డిఫెన్స్ స్పేస్. అండ్ వాళ్ళొక యూనిఫామ్ టెండర్ ప్రాసెస్ ఓపెన్ చేసి అందరూ బిడ్ చేసి వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ వాళ్ళ బడ్జెట్ ప్రకారం వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇలాంటి పొజిషన్లో ఐ థింక్ విత్ ద లెవెల్ ఆఫ్ smart engineers that our country has and scientists, with some private capital funding, we're able to bring down the costs of most of this equipment we provide. So defense is an area which is very exciting today. Nice. The second is finance. So fintech products ki chala scope undi, especially as we are seeing with IPOs and a lot of people having their own demat accounts, a lot of people getting into the stock market. This is a big opportunity for fintech companies to grow exponentially. At the same time, there's a need for enforcing financial literacy also. So there is a good opportunity here. The third sector is education technology, edtech. Okay. So edtech lo, I think there's a lot of noise and అంటే లైక్ ఆఫ్టర్ బైజూస్ చూసాక కూడా మీరు ఎట్టెక్ అని అనగా నేను షాక్ అయ్యాను. సో నా థాట్ ప్రాసెస్ ఏంటంటే దీంట్లో ఎస్పెషలీ కమింగ్ విత్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బైజూస్ అనే దాంట్లో కొన్ని తప్పులు జరిగినాయి వంశీ. బైజూస్ అనేది అట్ వన్ పాయింట్ ఇట్ వాస్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఇండియన్ స్టార్టప్. ఇట్ హ్యాడ్ a $22 billion వాల్యుయేషన్. అంటే రూపీస్లో ఇంకా మనమే లెక్కేసుకోవాలి ఎంతో అది. ఇట్ వాజ్ a company that was known across the world. There were multiple celebrities who were endorsing the company. But suddenly we started seeing cracks when there was a lawsuit that $533 million were misused or mismanaged within the company. అక్కడ స్టార్ట్ అయింది మెల్లగా. ఆకాష్ని వాళ్ళు ఆల్రెడీ అక్వైర్ చేశారు. ఆకాష్ ఒక్కటే కాదు, వాళ్ళు వైట్ హ్యాట్ జూనియర్ని అక్వైర్ చేశారు, టాపర్ని అక్వైర్ చేశారు, గ్రేట్ లెర్నింగ్,
వీటన్నిటిని అక్వైర్ చేయడానికి వాళ్ళకు $2.5 బిలియన్ ఖర్చు పెట్టి అక్వైర్ చేసిన తర్వాత వాటి ఐపీఓస్ ఆకాష్ది ఐపీఓ డిలే అవ్వటం, అట్ ద సేమ్ టైం ఈ మిస్మేనేజ్మెంట్ది తెలియటం, ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇంకొక $1.5 బిలియన్ లోన్ రేజ్ చేసుకొని అది వాళ్ళు టైంకి పే చేయకపోవటం, ఒక 15,000 పీపుల్ని లే ఆఫ్ చేసేయటం ఇన్స్టెంట్గా, చాలా మంది రిజైన్ చేయటం. ఎస్పెషలీ ద మోస్ట్ ఇంపార్టెంట్, నీ కంపెనీ ఆడిటర్ డెలాయిట్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అని డిలే చేస్తుంటే ఇంకా ఇన్వెస్టర్స్ లాస్ట్ హోప్ అండ్ ద కంపెనీ కేమ్ క్రాషింగ్ డౌన్. BlackRock, which is a company that had invested into Byju's, they slashed a valuation straight from $22 billion to $1 billion. ఇంకా అంత పెద్ద డ్రాప్ అయిన తర్వాత ఇంకా స్లోలీ యువర్ కస్టమర్స్ ఆర్ ద మెయిన్ పీపుల్, దే ఆర్ లుకింగ్ అట్ ఆల్ దిస్. వాళ్ళు ఇదంతా చూసి దే లూజ్ ద ట్రస్ట్ ఇన్ ద కంపెనీ. అది జరిగిన తర్వాత ఇంకా నౌ ద కంపెనీ స్పైరలింగ్ డౌన్. అఫ్ కోర్స్ ద ఫౌండర్ ఈజ్ నౌ ట్రయింగ్ టు రివైవ్ ద కంపెనీ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దట్ గోస్. నేను ఎట్టెక్ అని ఎందుకు చెప్పానంటే ఈ బైజూస్కి ఇలా జరిగింది చూసిన తర్వాత చాలామంది వీసీస్, చాలామంది ఇన్వెస్టర్స్ కూడా దే స్టాప్ లుకింగ్ అట్ ఎట్టెక్ కంపెనీస్. అరే ఎట్టెక్ అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్ దిస్ ట్రస్ట్ విత్ దెమ్. ఎందుకంటే ఇంత మిస్కాల్కులేషన్స్ జరిగినాయి చూసాక వాళ్ళకి ఎంత ఈజీగా ట్రస్ట్ రాలేదు. కానీ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ వేర్ ఐ అండర్స్టాండ్ ఎడ్యుకేషన్, ఐ స్టార్టెడ్ అనలైజింగ్ ఎట్టెక్ కంపెనీస్ యాజ్ దే ఆర్ నార్మల్ కంపెనీస్ ఇన్ అ సర్వీస్ ఇండస్ట్రీ అండ్ అండర్స్టాండింగ్ వీళ్ళు నిజంగానే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారా లేకపోతే వీళ్ళు ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ని కొంచెం బెటర్గా చేస్తున్నారు. ఉన్న ప్రోడక్ట్ని బెటర్గా చేస్తుంటే వీ నెవర్ ఇన్వెస్ట్. వాళ్ళు నిజంగానే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు, నిజంగానే వాళ్ళ దగ్గర ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఉంది, నిజంగానే ఫౌండర్ స్మార్ట్గా ఉన్నారంటే నా ఒపీనియన్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు గెట్ ఇన్ టు ఎట్టెక్ కంపెనీస్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ డన్. నా పోర్ట్ఫోలియోలోనే దేర్ ఆర్ 6 ఎట్టెక్ కంపెనీస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ నీష్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ market segment, all of them have very good founders and they're able to crack the market in their own right. One of the companies, just ఒక example లా చెప్తున్నాను, నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు it was doing 2 crores in revenue every month. అదే కంపెనీ టుడే ఇట్ ఇస్ డూయింగ్ 10 crores to 11 crores revenue every month. కానీ వాల్యుయేషన్ అలానే ఉంది. వాల్యుయేషన్ ఎందుకు పెరగలేదు? ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు పుట్ మనీ ఇన్. కానీ ఒక్కసారి ఈ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఎట్టెక్ చేంజ్ అయిన తర్వాత ఐ థింక్ దిస్ కంపెనీ ఈస్ గోయింగ్ టు గ్రో 2x or 3x ఈజీలీ. అండ్ ఐఎమ్ వెరీ బులిష్ ఆన్ ద ఎట్టెక్ సెగ్మెంట్ బికాజ్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు గో అవే. ఇప్పుడు మన అందరం ఓటీటీలు ఎంత వచ్చినా పెద్ద సినిమాలు వస్తే వీల్ డెఫినెట్లీ గో టు ద మూవీ థియేటర్స్. చిన్న సినిమాలో కంటెంట్ బాగున్నా వీ గో టు ద మూవీ థియేటర్స్. అలానే కోవిడ్ అప్పుడు సడన్గా మార్కెట్ పర్సెప్షన్ ఎలా అయిపోయింది అంటే స్టూడెంట్స్ ఇంకా స్కూల్కి రావటం మానేస్తారు, ఇంట్లోనే కూర్చుంటారు అనేది. అంత ఈజీగా కాదు, సడన్గా వాల్యుయేషన్స్ పెరిగిపోయినాయి. కానీ అలా ఎలా జరుగుతుంది? స్కూల్కి వెళ్ళాలి ప్రతి మనిషి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్. మనందరం స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్తేనే మన పర్సనాలిటీ డెవలప్ అయింది, మనకు ఫ్రెండ్స్ అవుతారు, మన స్పోర్ట్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మన పర్సనాలిటీ డెవలప్ అయింది మెయిన్గా. సో స్కూల్స్ అనేది దే ఆర్ నాట్ గోయింగ్ టు గో ఎక్స్టింక్ట్. అండ్ ఐ థింక్ సమ్ గుడ్ ఎట్టెక్ కంపెనీస్ విత్ సాలిడ్ ఫౌండేషన్ వర్కింగ్ ఆన్ దర్ యూనిట్ ఎకనామిక్స్ will definitely grow in valuations who are focusing on the profit really markets. Great insight bro. Actually ఇప్పటివరకు మాకున్న ఏదైతే మిస్కన్సెప్షన్ ఉందో మీరు ఇలా చెప్పారు. సో నో లెట్స్ టాక్ అబౌట్ మోస్ట్ సెన్సేషనల్ టాపిక్ ఇన్ హైదరాబాద్, బ్రాడ్వే. యాక్చువల్లీ ఫస్ట్ బ్రాడ్వే గురించి మాట్లాడినప్పుడు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను అక్కడ బ్రాడ్వేలోకి వచ్చిన తర్వాత లోపలికి మీరు ఇన్వైట్ పంపించాక వచ్చిన తర్వాత నేను ఇప్పుడు వచ్చి ఒక ప్లేస్లో అంత గ్రేట్ ఆంటర్ప్రినర్స్ని ఒకసారి ఎప్పుడు చూడలేదు. అండ్ అంత గ్రేట్ ఆంటర్ప్రినర్స్ మీరు మాకు కలిసి ఆపర్చునిటీ ఇచ్చారు చూడండి, అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను నిఖిల్ కామత్ని కలిసాను. నేను ఇప్పుడు వచ్చి ఎవరితో అంత ఫాస్ట్గా ఫోటో తీసుకోను అంటారు, బట్ నిఖిల్ కామత్ గారిని చూసాక మాత్రం ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్లో అనిపించింది. వెంటనే ఫోటో తీసుకొని చాలా గ్రేట్ అనిపించింది ఆ స్పేస్ కానీ అట్మాస్ఫియర్ కానీ. సో ఇక్కడ మన పాడ్కాస్ట్లో బ్రాడ్వే గురించి మాట్లాడడానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రానా దగ్గుబాటి గారు, నిఖిల్ కామత్ గారు, కిషోర్ బియానీ గారు, మీరు ఇలా అందరూ కలిపి బ్రాడ్వేలో ఇన్వెస్ట్ చేశారు. సో వాట్ ఈస్ బ్రాడ్వే, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బ్రాడ్వే అంటే హైదరాబాద్లో ఉన్న ఒక పబ్ కాదు. బ్రాడ్వే అంటే యుఎస్లో మనం వెళ్ళి చూసే మ్యూజికల్స్ కాదు. సో బ్రాడ్వేని షార్ట్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ అ థియేటర్ ఫర్ బ్రాండ్స్. బ్రాడ్వే అనేది ఇట్ వాజ్ అ కాన్సెప్ట్ దట్ హ్యాస్ బిన్ విజువలైజ్డ్ బై వివేక్ బియానీ, హూస్ ద నెఫ్యూ ఆఫ్ కిషోర్ బియానీజీ.
Kishore Biyani ji, as we all know, he's the founder of Future Group. Mana Big Bazaar gani, Pantaloons gani. He's a legend. So, Aina, along with Rana Daggubati, Rana Anna, are Apur Salarpuria of Salarpuria Group, and Anuj Kejriwal of Anarok Real Estate. They all came together and they thought, what is the future of D2C brands looking like? So, చాలా వరకు మనకి D2C brands ఏదైతే ఉన్నాయో, దే హ్యావ్ అ డిజిటల్ ఫస్ట్ ప్రెజెన్స్, అన్నీ ఆన్లైన్ ఉంటాయి. కానీ వాళ్ళు ఎందుకు ఆఫ్లైన్ రాలేకపోతున్నారు అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెంట్ రీటైల్ స్టోర్స్కి వెళ్ళాలంటే వాళ్ళకు 1 year సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. ఆ లాజిస్టిక్స్ కానీ ఆ బ్రాండింగ్కి వీళ్ళకి ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. సో బ్రాడ్వే అనే కాన్సెప్ట్, ఇట్ ఈస్ అ సీమ్లెస్ ట్రాన్సిషన్ బిట్వీన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్. ఓకే, ఇప్పుడు దాకా దే హ్యావ్ ఓవర్ 200+ D2C brands that are being displayed on Broadway, where Broadway takes the ownership of that particular product and they give them space in their atmosphere అనమాట. సో అక్కడ ఈ ప్రోడక్ట్కి ఎంత సేల్స్ వస్తున్నాయో, వెన్ దే టేక్ ఓనర్షిప్ అంటే ఏంటంటే, వాళ్ళు 1 year సెక్యూరిటీ డిపాజిట్ కట్టుకోండి, బేస్డ్ ఆన్ ద బ్రాండ్ మీరు ఒక 3 months కట్టండి, మీరు టెస్ట్ చేసుకోండి మీ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్కి, ద ప్రోడక్ట్ ఈస్ ఏబుల్ టు యాక్చువల్లీ నో, అరే ఈ ప్రోడక్ట్ వర్క్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ వర్క్ అవ్వట్లేదు అని. వర్క్ అయితే ఇమీడియట్లీ దే స్పెండ్ మోర్ మనీ, హ్యావ్ మోర్ ప్రోడక్ట్స్ దేర్ అండ్ గ్రో ఎక్స్పోనెన్షియలీ ఆన్లైన్. అది వర్క్ అవ్వట్లేదు అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు గో ఆన్లైన్. అండ్ బ్రాడ్వే అనే ఒక స్పేస్ కూడా, ఇట్ హ్యాస్ సో మెనీ ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్. ఇప్పుడు బ్రాడ్వే లోపలికి మీరు వెళ్తే దేర్ ఇస్ అ ఈవెంట్ స్పేస్, మీరు చూసినట్టు అక్కడ దేర్ కెన్ బి ప్రోడక్ట్ లాంచెస్, there can be fashion shows that are happening. There is a longevity clinic to understand our own body and how we lead a healthier life. There is a sneaker studio, oka luxury auction kuda jarigindi, where people were buying rarely found goods. There's a food and beverage station where you can go, put your hair down, relax, have a good time. At the same time, there were saloons where people can come and try out different products. సో ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం, ఇట్స్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో there was a very small number of people who had the opportunity to invest in it, and I got that opportunity and I seized on it. So Broadway was our biggest investment last year from our family office, and we're very, very excited that I think just in March was when Nikhil Kamath and Abhijit Pai also have invested into Broadway through their Gruhas PropTech fund anamata. So we're very excited about the prospects of Broadway. Delhi lo first store opened ayindi, and Hyderabad lo it is opened right next to Park Hyatt, Banjara Hills lo. And future lo kuda next store is coming up in Mumbai. Then they also have plans to go to Gurugram and Pune. So we're all very excited about the prospects of Broadway. And because అంటే ఎప్పుడు బియానీ గారు డిజిటల్ ఫస్ట్ ప్రొడక్ట్స్ని టచ్ అండ్ ఫీల్ అని మాట్లాడుతుంటారు కాబట్టి, సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో ఇప్పటి వరకు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ డీల్స్ ఉన్నాయా? హౌ డూ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇన్వెస్టర్? సో ఫర్ మీ, Vamsi, the most important thing as being an investor is protecting our own interests. But at the same time, ఆ ఫౌండర్ని, ఆ స్టార్టప్కి మన వల్ల ఏమీ హామ్ జరగకూడదు. విచ్ మీన్స్ దట్ one principle that I always follow is, ఒక కంపెనీకి నేను ఈ డేట్ కల్లా డబ్బులు పంపిస్తానంటే, అది స్టార్టప్ అవని, బిజినెస్ అవని, ఏం డీల్ అన్నా అవని, I try to make sure that the money is in their bank mostly at least one day before, if not on the day of the deadline, the money is with them. So వాళ్ళు ఇంకెప్పుడు మనీ కోసం మళ్ళీ నన్ను అడగకుండా, నన్ను ఫాలో అప్ చేయకుండా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా స్ట్రెస్ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళు చాలా ప్రెషర్లో ఉంటారు. సో let me not add on to that, and at the same time let me maintain my own integrity. That's a very important principle I follow, and because I do that as an investor is because of which I get a lot of good deals also. And it is, the onus is on me and the onus is on Leo to maintain that going forward also. Because of that, the credibility of the organization grows, trust perigite, obviously more business avutadi. And some of the interesting deals వచ్చేసి till now, as we speak right now, 2 startups ki and 2 VCs ki manaki due diligence jarugutundi, whether we should invest in them or not ani.
And both the VCs are early stage VCs. With respect to startups, one is in a pre-series A level, one is in a bridge round funding level anamata. Another very interesting deal that we're currently pursuing is it came through an NCLT opportunity. So NCLT is the National Company Law Tribunal. Okay. This was something established by the government in 2016. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ కానీ ఒక బిజినెస్ కానీ బ్యాంక్రప్ట్ అయిపోతే ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేస్తే వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు లేవు ఆపరేషన్ చేయడానికంటే ఫండ్స్ అన్నీ అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే అప్పుడు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఒక ఎన్సిఎల్టీ కమిటీ వచ్చేసి దే విల్ టేక్ ఓవర్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ దే విల్ చెక్ ఆల్ ద అసెట్స్, దే విల్ చెక్ ఆల్ ద లయబిలిటీస్ and they will put a process in place. They'll restructure the company, they'll close all the debts, they'll sell off the assets. So that is what NCLT is anamata. The deadline for NCLT is typically 217 days as stipulated by the central government, but sometimes it can be extended also. It all falls on the committee. So recently around the Kurnool region, through one of our Leo members, a distillery came into the foray. And NCLT-lo they were the top bid applicant, and we are currently in the process of raising 25 crores for them for this particular project anamata. So that is something that is very exciting, and NCLT companies kuda as the nature of them, డెఫినెట్గా వీ నో దట్ ఇప్పుడు ఒక 1 రూపీ వాల్యూ అయిన దాన్ని మనం ఒక 30 పైసానో 40 పైసాకు కొంటున్నాము. సో ఆల్రెడీ డే 1 మనకు అప్రిసియేషన్ వస్తుంది. అండ్ నిజంగానే మనం ప్రాపర్గా కంపెనీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తే, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు రీస్ట్రక్చర్ ద కంపెనీ అండ్ స్టార్ట్ ప్రొడక్షన్ అగైన్, దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ ద కంపెనీ విల్ బికమ్ 2x or 3x. Okay. So these are very good opportunities that we're currently reviewing and facilitating. Very nice. మీ ఓవరాల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో వన్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్? వంశీ, ఐఎమ్ 30 years old. ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ నన్ను నేను 50 వచ్చినప్పుడు నేను అడిగితే నేను డెఫినెట్గా నేను రిగ్రెట్స్ గురించి మాట్లాడవచ్చు. కానీ ఈ పర్టికులర్ పొజిషన్లో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇస్ యాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదన్నా పని మనం డెఫినెట్గా చేసేసి దాని తర్వాత మనం ఆలోచించాలి ఏం జరిగిద్ది అనేది. ఎందుకంటే దిస్ ఇస్ ద టైమ్ టు డూ, దిస్ ఇస్ ద టైమ్ టు గ్రో. నేను ఒక సినిమా చూశాను. ఒక సినిమా నుంచి దే వాజ్ సంథింగ్ దట్ ఐ సా దట్ ఐ రియలీ లైక్. పిల్ల జమీందార్ అని ఒక సినిమా, నాకు చాలా ఇష్టం ఆ మూవీ అంటే. దాంట్లో నాని అడుగుతారు, రావు రమేష్ కాలేజ్ వార్డెన్ని అడుగుతారు, బాబాయ్ ఊడిపోతానేమో అని నాకు చాలా భయం వేస్తుంది అని అడుగుతారు. అప్పుడు రావు రమేష్ గారు నవ్వి, అరే పిచ్చోడా, గెలిపే ఉందిరా, మహా అయితే ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది, ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది అని. సో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇస్ దిస్ ఇస్ ద టైమ్ టు గో అండ్ డూ యాక్షన్. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాం, యూ పిక్ యువర్ సెల్ఫ్ బ్యాకప్ అండ్ కీప్ డూయింగ్. అంటే రిజల్ట్ కోసం ఎక్కువసేపు థింక్ చేయకుండా స్టార్ట్ ఫ్రమ్ నో డూ సంథింగ్. ఎస్. సో మీ ఓవరాల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో మీకున్న 3 బెస్ట్ లైఫ్ లెర్నింగ్స్? సో లైఫ్ లెర్నింగ్స్, సో నేను ఒక్కటి బాగా నమ్ముతాను వంశీ, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అండ్ ఈవెన్చువలీ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బీ గుడ్ అనేది నాకు ఒక స్ట్రాంగ్ నమ్మకం. అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ బిలీఫ్ ఆఫ్ మైండ్. అండ్ సమ్టైమ్స్ మనకి బిగ్ పిక్చర్ అర్థం కాకపోవచ్చు, అరే ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నా అనేది. బట్ ట్రస్ట్ మీ, everything will happen for our good only, and eventually it will turn out to be right. The second thing I would say is keeping your moral compass intact is very 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 important. Being ethical, having a lot of integrity, being very very transparent as to what you're doing, it is maybe one of the most important skills as an entrepreneur, as a person. ఇది ఎప్పుడు వదులుకోకండి, మీ నిజాయితీని ఎప్పుడు కోల్పోకండి. The third thing I would say is, life is short. Have fun, be adventurous, travel more, and just do the thing that you're really, really passionate about. Every moment that you spend has to be exciting for you. Make each day count and have an impact. Na goal enti ante, I aspire to deliver positive impact to everybody around me, and I want to leave behind
అ లెగసీ. గ్రేట్. నా వల్ల, నా కమ్యూనిటీ వల్ల, నా బిజినెస్ కమ్యూనిటీ వల్ల we were able to impact the Hyderabad ecosystem, we were able to impact the Indian ecosystem అంటే that is my goal. నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ దిస్ కాన్వర్జేషన్ బ్రో. సో తెలుగు కనెక్ట్స్లో ఇప్పటికొచ్చి మేము ఇన్వెస్ట్మెంట్ పాడ్కాస్ట్ ఎందుకు తీసుకురాలేదంటే ఒక బెస్ట్ గెస్ట్ని తీసుకొచ్చి ఆడియన్స్కి వాల్యూ డెలివర్ చేసేలా వెయిట్ చేసాం. లక్కీలీ వీ గాట్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this opportunity. No, thank you so much for having me, Vamsi. All our conversations, all the time that we spent together has been very fruitful, and hopefully through this podcast we're able to reach out to more entrepreneurs and more founders. ఎవ్రీ టైం మీతో కూర్చున్నప్పుడు నేను చాలా కొత్తగా చాలా నేర్చుకున్నాను రిగార్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫండింగ్ గురించి కానీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ మొత్తం ఎపిసోడ్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో, ఏ సెగ్మెంట్ బాగా హెల్ప్ అయిందో కింద కమెంట్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలానే పాడ్కాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ పాడ్కాస్ట్ ఛానల్ని షేర్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ.